అందరికి నమస్కారం. గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. ఇవాళ సండే, సెకండ్ సండే కాబట్టి సివై కంటిన్యూయింగ్ యోగిక్ ఎడ్యుకేషన్ అనే పేరుతోటి మనం యోగా నుంచి అంటే యూనివర్సిటీస్ నుంచి కాలేజెస్ నుంచి సర్టిఫికెట్లు డిగ్రీలు అని తెచ్చుకున్న తర్వాత మెల్లగా సమాజంలోకి వచ్చేసి యోగా నేర్పడంలో ఉంటాం. వాళ్ళకి ప్రపంచంలో ఏం జరుగుతుంది యోగా పరంగా అనేది కొద్దిగా వీళ్ళని బట్టి నాకు ఇంట్రెస్ట్ కాబట్టి సైన్స్ లో యోగా పరంగా ఏం జరుగుతుంది అంటే కొత్త ఆసనం నేర్పడం ఇవి కాదు. అసలు సైన్స్ ఏం చెప్తుంది యోగా గురించి, అసలు యోగా అంటే ఏంటి అనేది కొద్దిగా విపులంగా వివరించడానికి కంటిన్యూయింగ్ యోగిక్ ఎడ్యుకేషన్ సివైఈ యోగ విద్య అనే పేరుతోటి మేబీ లాస్ట్ ఐ డోంట్ నో ఇది సంవత్సరం దాటిపోయి ఉంటుంది అనుకుంటున్నాను. ఇది ఎన్నోదో నేను లెక్క పెట్టట్లేదు. మేబీ శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు లెక్క పెట్టిన వాళ్ళు చెప్తా ఉండాలి. సో దిస్ ఇస్ ఐ థింక్ మేబీ మోర్ దెన్ 1 year అవుతుంది, మేబీ 14th ఆర్ మేబీ అవుతుంది. ఇవాళ మాత్రం క్యాన్సర్ అండ్ యోగా, యోగా అండ్ క్యాన్సర్ వాట్ సైన్స్ సెన్స్. సైంటిఫిక్ గా ప్రపంచంలో వైద్య శాస్త్రం, యోగ శాస్త్రం కాదు, వైద్య శాస్త్రం క్యాన్సర్ లో యోగా ఎంతవరకు ఉపయోగపడుతుంది, ప్రపంచం మొత్తాన్ని ఆంకాలజిస్ట్ అంటే క్యాన్సర్ స్పెషలిస్ట్ యోగాని ఏ రకంగా వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు క్యాన్సర్ పేషెంట్ల మీద, వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు ఇచ్చిన రిజల్ట్స్ ఏంటి అనేది ఇవాళ కూలంకషంగా మనం మాట్లాడదాం అనుకుంటున్నాం. మేబీ ఇవాళ 1 o'clock వరకు క్లాస్ ఉండకపోవచ్చు, ఐ డోంట్ నో, బికాస్ ఐ హ్యావ్ టు, మీకు తెలిసింది కదా మళ్ళీ పెళ్లిళ్ళు మొదలైపోయినాయి కదా, గృహ ప్రవేశాలన్నీ కూడా, నేను కూడా ఫంక్షన్కి వెళ్ళాలి. సో ఈ లోపల మిగతా వాళ్ళు జాయిన్ అయ్యే లోపల 5 minutes, ఓన్లీ 5 minutes లెట్స్ టాక్. మీరు కూడా మాట్లాడండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. ఎందుకంటే ఇది సివై అనేది ఏంటంటే కంప్లీట్ యోగా టీచర్స్ ని ఎక్కువగా బెనిఫిట్ చేయడానికి. ఎందుకంటే మీరు యోగా టీచ్ చేసినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తారు. సో ఈవెన్ నేనేదో గొప్పవాడని కాదు, బట్ ఏంటంటే నేను ఎక్స్పీరియన్స్ కూడా ఏం కాదు, నాకంటే ఎక్స్పీరియన్స్ చాలా మీ దాంట్లో చాలా మంది ఉన్నారు. నేను మేబీ లాస్ట్ 27 years మేబీ 1998 నుంచి మొదలు పెట్టినట్టున్నాను యోగా. నేను 1998, ఎస్ ఎగ్జాక్ట్లీ, అంతే. సో ఫస్ట్ నేను తాడేపల్లిగూడెంలో చెప్పాను, చాలా మందికి చెప్పే ఉంటాను. నేను తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, ఆ తర్వాత 99లో విజయవాడ వచ్చి సెటిల్. అంతకుముందు కూడా మేబీ 97 to 99 వైజాగ్లో ఉన్నాను. వైజాగ్లో కూడా కొద్దో గొప్ప అట్లీస్ట్ ఇంచుమించుగా 28 years చేసుకుని 28 years యోగాలో ఉన్న ఇవాళ కూడా నేను కొన్ని ఫేస్ చేస్తూ ఉంటాను టిల్ టుడే. మీరు అడిగిన క్వశ్చన్స్కి వాటికి నాకు కూడా కొన్ని కష్టమైన క్వశ్చన్లే వస్తూ ఉంటాయి. అలాగే మీరు ఏమన్నా ఫేస్ చేస్తుంటే లెటస్ ప్లీజ్. ఈ లోపల పెళ్ళయ్య గారు కూడా ఉన్నారు. పెళ్ళయ్య గారు మీకు అందరికీ తెలిసిన వారే, పరిచయం చేయలేనటువంటి పరిచయం అవసరం లేనటువంటి వ్యక్తి. కాబట్టి పెళ్ళయ్య గారు మీరు ఏమైనా ఓపెనింగ్ రిమార్క్స్ ఏమైనా మాట్లాడితే మాట్లాడండి. ఎస్ ప్లీజ్. హలో చెప్పండి సార్. నేను బయట ఉన్నాను సార్, ప్రోగ్రామ్ ఉన్నాను. మాట్లాడడానికి ఏం లేదు, కానీ మంచి సబ్జెక్ట్ కాబట్టి యోగా టీచర్లకి ఈ క్యాన్సర్ నివారణలో మనం చాలా ఉపయోగపడవచ్చు. ఎలా ఉపయోగపడతామో చాలా మంది తెలియదు, పూర్తిగా అవగాహన లేదు. కాబట్టి ఈరోజు మీరు చెప్పే క్లాస్ వాళ్ళకి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఈ ప్రత్యేకంగా కొంతమంది స్పెషలిస్ట్ మనం తయారు చేసుకొని ఈ క్యాన్సర్ హాస్పిటల్లో కూడా మనం కానీ వీళ్ళని మనం కొద్దిగా సర్వీస్కి ఉపయోగించగలిగితే చాలా బాగుంటుంది. ముందుగా ఈరోజు క్లాస్ అయిన తర్వాత దీని గురించి కొద్దిగా సబ్జెక్ట్ తీసుకొని ఇంకా ఎక్కువ మందితో మాట్లాడితే బాగుంటుందని కోరుకుంటున్నాను. యోగా టీచర్లు కొద్దిగా కమిటెడ్గా స్పెషలైజేషన్ తీసుకుంటే మంచిది. అంటే ఏ విధంగా అయితే డాక్టర్లు క్యాన్సర్కి ప్రత్యేకంగా ఉన్నారో ప్రత్యేకంగా 10 మందిని తయారైతే వాళ్ళకి మంచి ఉపాధి దొరికే అవకాశం ఉంది. ప్రత్యేకతను నిలబెట్టుకోవాలి, మనం ఆ క్వాలిటీ పెంచుకోవాలంటే మీరు చెప్పే ఈ క్లాస్ చాలా ముఖ్యమైనది సైన్స్ పరంగా. థ్యాంక్ యూ, అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. నేర్చుకుందాం. నేను వేరే ప్రోగ్రామ్ ఉన్నాను కంపెనీ తరఫున. థ్యాంక్ యూ. సో ఇంకా మిగతా వాళ్ళు లైక్ సీనియర్స్ మోహన్ గారు ఉన్నారు, అండ్ ఇంకా ప్రసన్న దొర సార్. మీరు కొత్తగా వచ్చినట్టు, ఒకవేళ మీరు ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఒకసారి పరిచయం చేసుకోండి సార్. మైక్ ఆన్ చేసుకోండి, వీలైతే కెమెరా కూడా మాట్లాడినప్పుడు కెమెరా ఆన్ చేసుకోవడం మంచి పని. ఇప్పుడే కొత్తగా వచ్చిన వాడు ఐఎమ్ ఫస్ట్ సీయింగ్ డాక్టర్ ప్రసన్న దొర గారు.
ఇలా కొంతమంది ఉన్నారు. ఓకే, నా పేరు రామకృష్ణ అండి. ప్లీజ్. నా పేరు రామకృష్ణ అండి, రాజమండ్రి నుంచి జాయిన్ అయ్యాను, కొత్తగా జాయిన్ అయిన క్లాసు. ఓకే ఓకే. కింద ముందు మీ క్లాసులు జాయిన్ అయ్యాను సార్, ప్రాణాయామ క్లాసులో జాయిన్ అయ్యాను, పిల్లయ్య గారు కూడా తెలిసాను. ఏం చేస్తుంటారు మీరు? నేను యోగా ట్రైనర్ సార్, రాజమండ్రి. ఎక్కడ రాజమండ్రిలో? ఏవపర్ రోడ్ సార్. ఏవి అప్పారావు రోడ్ అంటే ఎక్కడ వస్తుందండి అది? వైట్ హౌస్ దగ్గర వస్తుందండి. అంటే నేను 40 సంవత్సరాల క్రితం రాజమండ్రి చదువుకున్నా. అయితే ఆర్టీసీ కాంప్లెక్స్ కి 2 కిలోమీటర్స్ సార్. నేను ఇంటర్మీడియట్ అక్కడ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదువుకున్నా, రైల్వే స్టేషన్ పక్కన ఉంటుంది కదా. అవును సార్, అవును. అక్కడ చదువుకున్న 78 and 80. నేను ఓకే సార్. స్టూడెంట్. ఓకే సార్, ఓకే. అంటే మనది ఆర్టీసీ కాంప్లెక్స్ కి 2 కిలోమీటర్స్ సార్. ఓకే, తాడి తోట ఏదో అంటారు కదా ఆ ఏరియాని. అది ఇంకా పైకి రావాలి సార్, హైవే వైపుకి రావాలి. ఓకే, హైవే వైపు. నైస్ ఆ. నైస్ నైస్ నైస్, వెరీ గుడ్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ గారు. ఇంకా థ్యాంక్ యూ. కొత్తగా వచ్చిన ఒకసారి పరిచయం చేసుకోండి అమ్మా. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు శైలజ సార్. నేను కొత్తగా ఈ రోజు జాయిన్ అయ్యాను. ఎక్కడమ్మా మీరు? మాది విశాలాక్షి నగర్ సార్, విశాలాక్షి నగర్, విశాఖపట్నం. వైజాగ్. ఓకే ఓకే, విశాలాక్షి నగర్ నాకు తెలుసు. అక్కడ ఈకే హాస్పిటల్స్ అవి ఉంటాయి కదమ్మా అక్కడ. అవును సార్. ఈకే నేను వచ్చానమ్మా. నేను మేబీ 96 to 97 నేను వైజాగ్లో 2 years ఉన్నాను. మేము సాగర్ నగర్లో ఉండేవాళ్ళం. విశాలాక్షి నగర్లో నేను అక్కడ 2 ఉంటారమ్మా. మరి వాళ్ళ పేర్లు మర్చిపోయాను. రాము, ఐ థింక్ వన్ ఈజ్ రాము అండ్ వన్ ఈజ్ ఆంజనేయులు. వాళ్ళిద్దరు ఈకే శిష్యులు. వాళ్ళు యోగా కదా, హోమియోపతి ఇది చేస్తూ ఉంటారు. విశాలాక్షి నగర్ ఐ విజిటెడ్ దేర్ those days, maybe 27 years back, I think. మీరేం చేస్తుంటారమ్మా? నేను యోగా టీచర్ సార్, క్లాసెస్ టీచ్ చేస్తూ ఉంటాను. ఎక్కడ చేశారు మీరు యోగా? నేను యోగా విలేజ్, ఆంధ్ర యూనివర్సిటీ సార్. ఏ సంవత్సరం? నేను 6 months డిప్లొమో 2007 లో చేశాను సార్. తర్వాత ఎంఏ యోగా చేశాను సార్ 2011. ఓకే, 2007. నేను 1998 లో చేశాను. అక్కడ పీజీ డిప్లొమా చేశాను నేను అక్కడ. ఓకే. కృష్ణారావు గారు వాళ్ళు ఉండేవాళ్ళు. అప్పుడు లేరు అనుకుంటా. కృష్ణారావు గారు మాతో వెళ్ళిపోయారు, రిటైర్ అయిపోయారు. 2017 సార్, 17 అంటే నిన్న కాదు, మొన్న. అప్పుడే మీకైతే రఘు గారు కాదు, రఘు గారేనా మీకు? రమేష్ గారు, రమేష్ సార్, వీళ్ళందరూ ఇప్పుడు. ఓకే, నైస్ నైస్, గుడ్. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు? సార్ నమస్తే సార్, శైలజ గారు మా జూనియర్ అండి. ఎక్కడ? ఆంధ్ర యూనివర్సిటీలో సార్. డిప్లొమాలోనా? ఎంఏ యోగా సార్. ఎంఏలోనా? ఓకే ఓకే, నైస్, అవును సార్. గుడ్. ఇచ్చేవేండి లింక్. లేదు సార్, విశాఖ జిల్లా యోగా టీచర్ల గ్రూప్ లో పిల్లయ్య గారు పెడతారు సార్. ఓకే ఓకే, నైస్. ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ పరిచయం చేసుకోండి. బాగుంది, వాళ్ళు కొత్తగా ఉన్న వాళ్ళు ఉన్నారు. సార్ నమస్తే సార్, నేను పార్వతీపురం నుంచి మోహన్ మాట్లాడుతున్నాను. మోహన్ గారు, మీరు మాకు పాత చుట్టమే. ఒక్క నిమిషం, కొత్త సార్ ఇక్కడ కొత్త వాళ్ళు ఉన్నారు, పరిచయం చేస్తున్నాను సార్. అయితే ఓకే, ప్లీజ్. మీనాక్షి గారు అని మాట్లాడతారు. మీనాక్షి గారు మాట్లాడండి. చెప్పండి. నమస్తే సార్. మీరు ఎక్కడేనమ్మా? పార్వతీపురమేనా? పార్వతీపురమే సార్. ఏంటో నాకు వరుసనే ఇప్పుడు విజయవాడ నుంచి మొదలు పెడితే ఇందాకేమో ఏలూరు వెళ్ళా, తర్వాత మీరు తాడేపల్లిగూడెం వెళ్ళా, తర్వాత వైజాగ్ వెళ్ళా, రాజమండ్రి వెళ్ళా. ఇప్పుడు మళ్ళీ నేను మీ దగ్గర రావాలి, ఇప్పుడు మీ పక్కకి రావాలి కాదు, నేను మళ్ళీ పేరు చెప్పాలని చిన్నమేరంలో పుట్టాను నేను. మొన్నే వచ్చా, మన మోహన్ గారు అది చూపించి నేను పుట్టిన ప్లేస్ అది తిరిగి వచ్చా. ఏదో పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టు ఉంది వాళ్ళు, నాకేంటో. ఓకే, నైస్. మీరు ఏం చేస్తుంటారమ్మా? నేను హౌస్ వైఫ్ నే సార్. వెరీ గుడ్ అమ్మా, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కమింగ్, యూఆర్ వెల్కమ్. ఇంకా అండి, మోహన్ గారు గారు ఉన్నారా? నమస్కారం సార్, మాణికేశ్వరరావు సార్, నమస్కారం. ఒక్క నిమిషం. ఇంకొక ఆవిడని పరిచయం చేస్తా. చెప్పండి అమ్మా. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. ఒక అమ్మాయి మాట్లాడుతుంది, తన పేరు జనని. ఓకే. నేను యోగా స్టూడెంట్ సార్ దగ్గర. ఎక్సలెంట్. మీరేం చేస్తుంటారమ్మా? నేను బిఈడి సార్, బట్ హౌస్ వైఫ్ సార్.
బీఈడి చేసి హౌస్ వైఫ్ ఏంటమ్మా ఈ రోజుల్లో? ఇంత ముందు బతకలేక బడిపంతులు అనేవారు, ఇప్పుడు అసలు బతకాలంటేనే బడిపంతుల్లోకి వెళ్ళాలి కదా. ఇప్పుడు చదవంటే లేదు, మీరు టీచింగ్ లోకి రండి. హౌస్ వైఫ్ కరెక్ట్ కాదు. మీరు మరి మీ పరిస్థితులు నాకు తెలియదు కానీ, బట్ యాజ్ అన్ ఎల్డర్ నేను 63 ఏళ్ళు కాబట్టి నేను మాట్లాడచ్చు. మీరు త్వరగా టీచింగ్ లోకి వచ్చేసేయండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. నెక్స్ట్, ఎస్ ప్లీజ్. నమస్తే సార్. నమస్తే, చెప్పండి అమ్మా. ఎవరు? నా పేరు అనురాధ సార్. నేను మోహన్ గారు స్టూడెంట్ ని సార్. మొత్తం నైస్. మీ గురించి చెప్పి మాట్లాడించమని మాట్లాడిస్తున్నారు సార్ ఈ రోజు మోహన్ గారు. మీరు మాకు పరిచయం లేదు సార్, మాకు గొప్ప. థ్యాంక్ యూ వెరీ మచ్. యా, నెక్స్ట్ ప్లీజ్. కొత్త వాళ్ళు ఒకసారి చేసుకుని బాగుంది వాళ్ళ కార్యక్రమం. ఇట్స్ వెరీ నైస్. నాకేదో పాత గుర్తు. యా, చెప్పండి సార్. మా వదిన గారు మానస గారు జాయిన్ అయ్యి ఉన్నారు సార్ క్లాస్ లో. మానస అంటే ఎవరు? నెల్లూరు మానసానా? కాదు సార్, మా వదిన సార్, మా అన్నయ్య వాళ్ళ మిస్సెస్, ఓన్ బ్రదర్ సార్. ఎక్కడి నుంచి మీరు మాట్లాడుతున్నారు? హైదరాబాద్ సార్. హైదరాబాద్. ఓకే ఓకే. ఏం చేస్తుంటారండి మీరు? మనం కనబడట్లేదు. ఏం చేస్తుంటారు మీరు? నేను హౌస్ మైక్ ఆన్ చేయండి. మైక్ ఆన్ చేయండి. మైక్ ఆన్ చేయలేదు మీరు. హౌస్ వైఫ్ నే సార్ నేను. ఎవరు మాట్లాడుతున్నారు? సార్ మా వదిన సార్. ఓకే ఓకే. తను ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ లో చేస్తున్నారు. తనకి యాక్చువల్ గా హిప్ రీప్లేస్మెంట్ చేశారు సార్. ఇప్పుడు ప్రజెంట్ యోగా వైపు వచ్చారు. వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్. మెయిన్ కాజ్ ఏంటంటే కరోనా ఇంజెక్షన్ వల్ల ప్రాబ్లం వచ్చింది సార్. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా కొత్త వాళ్ళు ప్లీజ్. ఓం నమస్తే సార్. చెప్పండి. నమస్తే. నేను విజయవాడలో కలిసాను సార్ మీకు రవికిషోర్ సార్ తో. మీ క్లాస్ కూడా ఒకసారి అటెండ్ అయినట్టు అటెండ్ అయ్యారు. నా పేరు వినోద్ సార్, తులజాపూర్ వినోద్. వినోద్ ఎక్కడండి మీరు? నాది కామారెడ్డి సార్, కానీ హైదరాబాద్ లోనే ఉంటున్నాను. ఓకే, నైస్. గుడ్ గుడ్ గుడ్, నైస్. అవును, కలిసాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకా మిగతా వాళ్ళు కూడా త్వరగా. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి. సార్ నా పేరు శైలజ సార్. నేను లాస్ట్ ఇయర్ వైఏసీ కోర్స్ కంప్లీట్ చేశాను. దగ్గర మీ దగ్గర 2 months ప్రణవ ప్రాణాయామం క్లాస్ చేశాను సార్. చాలా చక్కగా ఉంది. మళ్ళీ ఇప్పుడు నిశ్శబ్ద ప్రాణాయామం జాయిన్ అయినా సార్. ఇంకొంచెం నేర్చుకోవాలి. ఆ తర్వాత ఏమంటే ఆసనాల్లో కూడా మీరు కరెక్ట్ గా ఎక్కడ బ్రీతింగ్ చేయాలా, బ్రీత్ అవుట్ చేయాలి అని చాలా చక్కగా చెప్తున్నారు సార్. చాలా బాగుంది క్లాస్. ప్రాణాయామ క్లాస్ అయితే, నిశ్శబ్ద ప్రాణాయామం అయితే అసలు చేశాక చాలా కూల్ అయిపోతుంది సార్. అసలు బాడీ, అసలు మైండ్ లో ఇంకేమీ ఉండలేదు, కామ్ డౌన్ అయిపోతుంది సార్. ఇంకొకటి ఏమంటే సార్, ఇక్కడ వినోద్ సార్ వచ్చారు కదా, వినోద్ సార్ దగ్గర నేను అడ్వాన్స్డ్ ప్రాక్టీస్ జాయిన్ అవ్వాలని చెప్పి కూడా మెసేజ్ చేస్తాను సార్. అయితే ఇది వరకు ఎప్పుడు కలవలేదు, సడన్ గా ఇప్పుడు చూసాను సార్ సార్ని. అన్ఎక్స్పెక్టెడ్ గా చూసాను సార్. నమస్తే సార్ వినోద్ సార్. దిస్ ఇస్ ఎక్సలెంట్. అసలు మెసేజ్ చేశాను సార్ క్లాస్ జాయిన్ అవ్వాలని చెప్పి. ఇంకా జాయిన్ అవ్వాలి సార్, జాయిన్ అవ్వాలి సార్ సార్ దగ్గర. నమస్తే సార్ వినోద్ సార్. నమస్తే. నమస్తే మేడం. ఓకే సార్, ఈ దగ్గర కలుస్తారని ఈ విధంగా మాట్లాడుతాను అనుకోలేదు సార్. సార్ దగ్గర నాకు 45 సార్ ఏజ్. అందరూ వయసు నీకు యోగా అవసరమా అని అడుగుతున్నారు. కానీ నేను 3 years గా యోగా చేస్తున్నా సార్. నా హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని కవర్ అయిపోయాయి సార్. నాకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను సార్ బిఫోర్ యోగా. కానీ యోగాకి వచ్చిన తర్వాత నథింగ్ సార్. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది లైఫ్ అనేది నాకు. యోగా అంటేనే ఆనందం సార్. నేను సార్ యొక్క రిలాక్సేషన్ యోగా నిద్ర టెక్నిక్ సార్ దగ్గర నేర్చుకున్నాను. అంటే సార్ తెలియదు, సార్ క్లాస్ లో నేను అటెండ్ అయ్యాను. అంటే యోగాతోనే ఆనందం ఉంది, అందుకోసం తప్పకుండా. ఈ రకంగా క్రాస్ ఇంట్రడక్షన్ లో క్రాస్ పరిచయాలు, దిస్ ఇస్ వెరీ, అంటే ఈ సోహం టాక్స్ 11 o'clock సండే పెట్టడానికి కారణం కూడా ఇది. ఎందుకంటే సో మనం ఎక్కడెక్కడ ఇంతకుముందు అనుకోండి, నేను విజయవాడలో ఉండేవాడిని. విజయవాడలో చుట్టుపక్కల ఒక మేబీ 10 kilometers అటు ఇటుగా నేను కొద్ది పరిచయం ఉండేది, వాళ్ళు నాకు పరిచయం ఉండేవాళ్ళు, మేము అది మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఏంటంటే వరల్డ్ వైడ్ దీంట్లో ఇంచుమించుగా సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, అమెరికా నుంచి కూడా ఉన్నారు. ఆయన 1 గంట అంటే అవుద్ది, ఇప్పుడు 1 గంట 2 అవుద్ది. ఆయన కూడా ఇప్పుడు క్లాసులో ఉన్నారు, వస్తారని చెప్పి పెట్టారు. సో ఈ రకంగా ఏంటంటే వివిధ ప్లేసుల్లో, వివిధ రాష్ట్రాల్లో, వివిధ దేశాల్లో, వివిధ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా
చక్కగా ఈ 11 గంటలకు కూర్చొని కాసేపు సరదాగా యోగా గురించి మాట్లాడుకుని, సో మళ్ళీ సోమవారం నుంచి ఎవరి పని వాళ్ళు చేసుకుని మళ్ళీ సండే వచ్చి ఒకసారి కూర్చోవడం అనేది ఇట్స్ వెరీ, నాకు తెలిసి ఇట్స్ ఏ వెరీ నైస్ ప్లాట్ఫామ్ అంటాను. ఇది నేను క్రియేట్ చేసింది కాదు, మళ్ళీ మళ్ళీ చెప్తా ఉంటాను. ఇది నా కోసం, నేనేదో నాకు వచ్చింది చెప్పడానికి కాదు. అందరం కలిసి యోగాకి ఒక అంబ్రెల్లా తయారు చేసి, ఆ అంబ్రెల్లాలో మనందరం కూడా ఉంటే అందరం కవర్ అవుతుంది. అందరికి దాని యొక్క అంబ్రెల్లా యొక్క కవరేజ్ ఉంటుంది. అందరం దాంతో మనం దాన్ని ఏమంటామంటే యోగా యొక్క మంచి ఉపయోగాలని మనకు ఉంటాయి. అయితే నా ఉద్దేశం ఈ క్లాస్ పెట్టడం ఉద్దేశం అది నాకు. అందులో సివై అనేది ఏంటంటే ముఖ్యంగా యోగా టీచర్స్ కి. సో యోగా ప్రపంచంలో యోగా ఏం జరుగుతుంది, చాలా మందికి ఏంటంటే యోగా ఇప్పుడున్నారు కాలేజ్ వదిలేసిన తర్వాత యోగా గురించి మనం పెద్ద పట్టించుకోం. ఏదో డబ్బు సంపాదన, ఏదో కుటుంబం, ఏదో ఉంటుంది. సమ్ అదర్ దాన్ యోగా అనేది ఒక సైడ్ పార్ట్ అవుతుంది తప్పించి మనం మెయిన్ అదే నాకు యోగా అనేది ఉండకపోవచ్చు, అందరికి ఉండాలని లేదు. కాబట్టి అలాంటి వాళ్ళకి యోగా ఎట్లాంటి రీసెర్చ్ జరుగుతుందంట, ఇది తెలుసుకుంటే రేపొద్దున మనం ఇంకో 10 మందికి చెప్పొచ్చు, ఆ 10 మంది ఇంకో 10 మందికి చెప్పొచ్చు. ఈ రకంగా యోగా యొక్క ప్రాముఖ్యతని, ప్రాధాన్యతని, విశిష్టతని 10 మందికి చెప్పడం అనేది ఈ ప్లాట్ఫామ్ కుదురుతుందని చెప్పేసి ఈ సివైఈ కంటిన్యూయింగ్ యోగిక్ ఎడ్యుకేషన్ అనే ప్రోగ్రామ్ కూడా మనం స్టార్ట్ చేస్తాం. నైస్. ఇంకా ఉన్నారండి కొత్త వాళ్ళు పరిచయం చేసుకోవాల్సిన వాళ్ళు? నో? ఏమంటే త్వరగా పరిచయం చేసుకోండి. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి. నా పేరు శంకర్ గౌడ్ సార్. నేను యోగా ట్రైనర్ని. ఉమ్మడి మహబూబ్నగర్ నుంచి. ఉమ్మడి మహబూబ్ నగర్ సార్. మహబూబ్ నగర్ సార్. మహబూబ్ నగర్. ఓకే ఓకే. యోగా చెప్తుంటారా మీరు? అవును సార్, యోగా క్లాసెస్ తీసుకుంటాను. ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఈ లింక్ ఎలా వచ్చింది మీకు? నాకు టీవైటీసీసీ గ్రూప్ లో పెట్టారు, వినోద్ గారు రెఫర్ చేశారు జాయిన్ ఉన్నారు. వెరీ నైస్ వెరీ నైస్. నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారండి? నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. రామకృష్ణ అండి. మాది పూర్వ వరంగల్ జిల్లా, ప్రస్తుతం ములుగు జిల్లా సార్. ఎక్కడ, వరంగల్? అవును సార్. ఓ నైస్. అసలు మీరు సార్ తెలంగాణలో చాలా మంది ఉన్నారు, ఇవాళ కొత్తగా వచ్చారు తెలంగాణ చాలా మంది. తెలంగాణ ఉంది సార్ గ్రూప్స్ మనకు. ఎక్సలెంట్. తెలంగాణ కూడా ఒకసారి చేసాం కదా మనం, పెద్ద క్లాస్ 100 మందితో చేసామండి యోగ నిద్ర. చేసాం సార్. చెప్పండి, మీరు ఏం చేస్తుంటారండి రామకృష్ణ గారు? సార్ నేను ఏటున్నారము గో టు హోమియో డిస్పెన్సరీలో యోగా టీచర్ సార్. ఓ ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. వెరీ నైస్. చాలా మంది పరిచయం అవుతున్నారు వాళ్ళు. ఇంకా తెలంగాణ ఆయుష్ గ్రూప్ ఎక్కువ ఉన్నారు సార్, దాదాపు 650 మంది ఉన్నారు ఆయుష్ టీచర్స్. వాళ్ళంతా కూడా గ్రూప్ మెసేజ్ వెళ్ళిపోయింది, నేను షేర్ చేశాను. ఓ ఎక్సలెంట్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. నేను కూడా యోగా నిద్ర క్లాస్ లోనే అటెండ్ అయ్యాను సార్ మీది. అందుకోసం నేను కూడా రిఫర్ చేస్తాను. సార్ చాలా ఎక్సలెంట్ అండ్ ఎక్స్పర్ట్ థెరపిస్ట్. ఎందుకంటే మీ క్లాస్ ని విన్నాక తర్వాత యాజ్ ఎ థెరపిస్ట్ గా నేను చాలా గర్వపడుతున్నాను. మీ క్లాస్ వినడానికి ఇష్టపడతాను చాలా. థ్యాంక్ యూ సార్. నేను పెడతాను, గ్రూప్ లో కూడా పెడుతున్నాను సార్, అన్ని గ్రూప్ లో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో ఇంకా ఉన్నారండి మాట్లాడాల్సిన వాళ్ళు, పరిచయం చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఉంటే మాట్లాడేసండి యాజ్ క్విక్ యాజ్ పాసిబుల్. ఓకే, మిమ్మల్ని అందరినీ ఒకవేళ ఓకే ఇప్పుడు వరకు మీరు నమస్తే అండి. ఈ క్లాస్ లో పాల్గొన్న వాళ్ళకందరికీ చిన్న వినపం. సార్ క్లాసులన్నీ రికార్డ్ చేసి యూట్యూబ్ లో పెట్టడం జరుగుతుంది. దయచేసి ఎవరన్నా తెలియకపోతే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సివై మామూలుగా మార్నింగ్ చెప్పే క్లాసులు, పెయిడ్ క్లాసులు అన్నీ ఉన్నాయి అందుబాటులో మీకు. దీన్ని దగ్గరికి మాట్లాడండి, వినిపించట్లా. దీన్ని వినియోగించుకోగలరని మనవి చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి చెప్పండి, నాకేం వినిపించలా. సార్ క్లాసులన్నీ, డాక్టర్ మాణికేశ్వరరావు గారి క్లాసులన్నీ యూట్యూబ్లో రికార్డ్ చేసి పెట్టడం జరుగుతున్నది. ఆ యూట్యూబ్ ఛానల్ ఎవరికన్నా తెలియకపోతే దాన్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకుని దాన్ని వినియోగించుకోగలరని మనవి చేస్తున్నాను. చాట్ బాక్స్ లో లింక్ కూడా పెట్టండి సార్, మేము దాన్ని కాపీ చేసి పేస్ట్ చేసుకుంటాం, అన్ని గ్రూప్ లో పెడతాం. అలాగే మోహన్ గారు షేర్ చేస్తారు, చూడండి. ఓకే, అంటే లింక్ పెడితే సరిపోతుంది చాట్ బాక్స్. మోహన్ పెడతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. పెడుతున్నాను సార్, నేను పెడుతున్నాను.
చాట్ బాక్స్ లింక్ ఉంది, జాయిన్ అవ్వండి. ఇట్స్ ఫ్రీ ఫర్ ఆల్. మీరు చాలా ఉన్నట్టున్నాయి. శ్రీనివాస్ అండ్ ప్రకాశం గారు మాకు ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరి దాన్ని ఏమంటారు, పెద్ద పదాలు వాడకూడదు, కృప దయ అనే పదాలు వాడకూడదు, కానీ వాళ్ళిద్దరి సహాయం అనే చిన్న పదం అయినా సరే సహాయం అనే పదం వాడుతున్నాను. వాళ్ళ సహాయంతో ఇప్పటి వరకు నేను మాట్లాడినవన్నీ కూడా యూట్యూబ్ లో పెట్టారు. సార్ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. చెప్పండి. ఏం లేదు, ఇప్పుడు జనవరి నుంచి అంటే సంక్రాంతి పండుగ నుంచి ఒక పీజీ కోర్స్ లాగా, అంటే యూనివర్సిటీ కోర్స్ సంబంధం లేకుండా మనం ఒక కోర్స్ ఆర్గనైజ్ చేసి ఈ సంపూర్ణ యోగా విజ్ఞానం గురించి మొత్తం ఒక స్టాండర్డ్గా పర్సన్స్ ఒక 50 మంది వచ్చినా 100 మంది వచ్చినా ఎన్రోల్ చేసుకొని 1 year వాళ్ళకి ట్రైనింగ్ అన్ని విషయాలుగా మళ్ళీ ఇచ్చి, ఇప్పుడు ఎంతమంది ట్రైనింగ్ ఇస్తున్నారు గుర్తుండట్లేదు. ఒక క్లాస్కి వచ్చి వెళ్ళిపోతున్నారు, మళ్ళీ ఇంకో క్లాస్కి వస్తున్నారు. అసలు నెంబర్ ఆఫ్ పర్సన్స్ మనకు తెలియట్లేదు. అందుకని 100 మంది సెలెక్ట్ చేసుకొని స్థిరంగా వాళ్ళకి ప్రతి నెల ప్రతి వారం కొన్ని కోర్సులు ఇచ్చి, ప్రాణాయామం కావచ్చు, లేదంటే ధ్యానం కావచ్చు, ఆసనం కావచ్చు, అన్ని విధాలు సంపూర్ణంగా ఇప్పించి వాళ్ళని అంటే ఖచ్చితంగా వాళ్ళకు స్టాండర్డ్గా మెయింటైన్ చేయగలిగితే ఎక్కడైనా అవకాశం వచ్చినా మనం రెఫర్ చేయొచ్చు క్వాలిటీ కింద. ఎందుకంటే రెఫరెన్స్ చేయాలంటే వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉందా లేదా మనకు అవగాహన ఉండట్లేదు. క్వాలిఫికేషన్ ఉండొచ్చు కానీ క్వాలిటీ గురించి డౌట్ ఉంది మనకు. అందుకని క్వాలిటీ పర్సన్ 100 మంది తయారు చేద్దాం అనుకుంటున్నాను నేను. కమాండోస్ని, మనకు పోలీసు ఉన్నారు కానీ కమాండోస్ లేరు. ఆ కమాండోస్ని తయారు చేయాలని చేస్తూ ఉన్నాను నేను. దానికి అందరూ యోగా టీచర్లు కూడా కోరుతున్నది ఏంటంటే మీరు అందరూ సహకరిస్తే మంచి కమాండోస్ తయారవుతారు 2 రాష్ట్రాల్లో కూడా 100 మంది అన్న. అట్లా సార్ కూడా మనకు కీలకంగా దానిలో అకాడమీలో బాగా తీసుకుంటారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. ఇలాంటి వాటికి నా పేరు నన్ను అడగకుండా కూడా మీరు ఎక్కడైనా వేసేసుకోవచ్చు. వేసేసుకున్న తర్వాత కూడా నాకు చెప్పచ్చు, ఏం పర్వాలేదు. నేను వచ్చి ఎక్కడైనా ఏ ఊరైనా గుర్తుపెట్టుకోండి. వాళ్ళు తెలంగాణ అన్నారు కదా, మీ తెలంగాణలో మీ ఊర్లో అంటే జస్ట్ మీకు ఒక రెఫరెన్స్ ఇస్తున్నాను. ఎప్పుడో ఒకసారి 2004లో ఒక ఆయన రాజస్థాన్ నుంచి ఒక పోలీస్ ఎస్పీ గారు, జైసల్మేర్ ఎస్పీ గారు ఫోన్ చేశారు. సార్ నేను వస్తే ఒకనే వస్తాను, మీరు వస్తే మాకు ఇక్కడ 100 మంది చెప్పొచ్చు అంటే, నేను వెంటనే జైసల్మేర్ వెళ్ళిపోయి 4 రోజులు సెలవు పెట్టిన ఇక్కడ. అలాగా మీకు కూడా మీ ఊర్లో ఎక్కడన్నా యోగా గురించి, సార్ ఇక్కడ 100 మంది ఉన్నారు, 10 మంది ఉన్నారు, 20 మంది ఉన్నారు, ఇంట్రెస్ట్ ఉన్నారు, వాళ్ళకి మీరు చెప్తే ఒకసారి బాగుంటుందేమో, సైంటిఫిక్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి, మీరు వస్తే బాగుంటుంది అనుకుంటే మీ ఊరు నేనే వస్తాను. నాకు దారి ఖర్చు కూడా అవసరం లేదు. మళ్ళీ చెప్తాను, నాకు దారి ఖర్చు కూడా అవసరం, వచ్చింది భోజనం పెట్టండి చాలు. అక్కడ మళ్ళీ మీ ఊర్లో నేను భోజనం చేస్తే అంటే వేరే హోటల్కి భోజనం చేస్తే మీకు బాగోదు కాబట్టి మీరు నాకు భోజనం పెట్టండి చాలు. దారి ఖర్చులు కూడా నేనే పెట్టుకుని వస్తాను మీ ఊరు. ఎక్కడైనా సరే, ఇక్కడ ఏ దేశమైనా సరే నన్ను పిలిస్తే నేను వస్తాను. అందులో ఏ మాత్రం సందేహం లేదు. యోగా అంటే ఇట్స్ మై వీక్నెస్. ఎస్, డెఫినెట్లీ ఇట్స్ మై వీక్నెస్ అండ్ ఇట్స్ మై స్ట్రాంగ్ పాయింట్ ఆల్సో. కాబట్టి ప్లీజ్ యూటిలైజ్. ఇందాక పెళ్ళయ్య గారు చెప్పినట్టుగా ఎస్, ఎనీ కోర్స్ మీకు చెప్పండి, నేను చెప్తాను. ఆన్లైన్, ఆఫ్లైన్, ఎనీథింగ్. నా పేరు మీరు నాకు చెప్పకుండా వేసేసిన తర్వాత నాకు చెప్పినా పర్వాలేదు, మళ్ళీ చెప్తున్నా. అలాంటి వాటి గురించి నాకు అసలు పట్టింపులు లేనే లేదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. యా, ఎనీవే మన క్లాస్లో డైరెక్ట్గా వెళ్ళిపోతాం. ఎందుకంటే నేను ఇందా చెప్పినట్టు కొద్దిగా నాకు 12:30 మేబీ క్లోజ్ చేయొచ్చు. చూద్దాం టైంని బట్టి. మిమ్మల్ని ఇంకా నెక్స్ట్ క్లాస్ అయిన తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. మిమ్మల్ని మ్యూట్లో పెట్టేస్తాను కాసేపు, ఎందుకంటే మధ్యలో కొంతమంది ఆన్ అయిపోతూ ఉంటాయి. This is what it is. So CYE, this is yoga vidya, yoga and cancer, or cancer and yoga. ఓ దాంట్లో ఇలా పెట్టాను, ఓ దాంట్లో అలా పెట్టాను. దాని గురించి మీరేమి దాని గురించి అచ్చు పెట్టుకోవద్దు. దీంట్లోనేమో యోగా అండ్ క్యాన్సర్ పెట్టాడు, తర్వాత ఏమో దాంట్లో క్యాన్సర్ అండ్ యోగా పెట్టాడు అని ఏమనుకోవద్దు. కుడి ఎడమైతే పొరపాటు లేదని సముద్రాల సీనియర్ గా ఎప్పుడో చెప్పేశారు కాబట్టి ముందు క్యాన్సర్ ఉందా ముందు యోగా ఉందా అది పట్టించుకోకుండా అసలు విషయం ఏముందో మీరు తెలుసుకోండి. ఓకే, సో దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ నిన్న నాకు మోహన్ చెప్పాడు. సో సార్ నేను అడిగాను ఈ టాపిక్ ఏం పెట్టుకుందామంటే, మోహన్ సార్ క్యాన్సర్ గురించి మాట్లాడిన, ఎందుకంటే ఈ మధ్య క్యాన్సర్ పేషెంట్స్ ఎక్కువ అవుతున్నారు మనకు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా, ఆయుష్ డిపార్ట్మెంట్ కూడా యోగా మీద ఎక్కువ, యోగా అండ్ క్యాన్సర్ మీద, యోగా, ఆయుర్వేద అండ్ క్యాన్సర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. కొద్దిగా మనం దాని మీద ఏమైనా చెప్తే బాగుంటుందేమో అంటే, లక్కీగా ఇవాళ CYE వచ్చింది కాబట్టి
యోగా టీచర్స్ చాలా మంది మీ లైఫ్ లో కొంతమంది ఒక్కొక్కసారి వస్తూ ఉంటారు, పేషెంట్స్ వస్తూ ఉంటారు, సార్ నాకు క్యాన్సర్ ఉంది, యోగా చేయొచ్చా చేయకూడదా, మాకు అక్కడ పలానా వాళ్ళు యోగా క్యాన్సర్ ఉంది మీరు చెప్పగలరా అన్నప్పుడు సాధారణంగా మన రొటీన్ గా మనకు ఉన్నటువంటి బ్యాక్ డ్రాప్ ఏంటంటే మన యోగా ఇన్స్టిట్యూట్ లోనే ఎక్కడో యోగా నేర్చుకుంటాం. నేర్చుకున్న తర్వాత మనకి ఎక్కడ క్యాన్సర్ యోగా అనేది ఎక్కడ మనకు చెప్పరు. సో అష్టాంగ యోగా అంటారు, పతంజలి అంటారు, ఇది చెప్తారు, అది చెప్తారు, తప్పించి ఆసనాలు చెప్తారు, ఆసనాలు పేర్లు చెప్తారు, అన్ని చెప్తారు. కానీ యోగా క్యాన్సర్కి చెప్పేసరికి ఉదాహరణ నేను ఎందుకు చెప్తానంటే, జ్యోతి అని ఈ క్లాస్ లో ఉంది ఒక అమ్మాయి. ఆ అమ్మాయి నాకు పెద్ద ఎగ్జాంపుల్. ఆ అమ్మాయి అప్పుడు ఫస్ట్ లో పరిచయం అయింది నాకు, మేబీ 1 year కూడా అవ్వలేదు అనుకుంటా. అమ్మాయి ఇంకా నాకు పరిచయం 1 year అవలా. 1 year అవ్వకముందు నాకు పరిచయం అయిన తర్వాత సార్ ఇలాగ నాకు ఒక పెద్ద ఆవిడ హైకోర్టు, హైదరాబాద్ హైకోర్టులో సీనియర్ జడ్జి ఆవిడ యోగా క్లాస్ చెప్పంటున్నారండి, ఎలాగండి అని అమ్మాయి. అంటే ఏంటి అమ్మాయి యోగా గురించి భయపట్లా, ఎవరో సీనియరు జడ్జు హైకోర్టు అనే పెద్ద పెద్ద పదాలు మనం వినిపెట్టినప్పుడు మనం మైండ్ అంతా దాంట్లో ఓవర్లైప్ అయిపోతుంది. మనకు యోగా ఎంత వచ్చినా మనం మర్చిపోతాం. అప్పుడు నేను చెప్పాను, అది ఏం కాదమ్మా, నువ్వు యోగా మామూలుగా చెప్పేసుకో అన్నా. సో ఇమ్మీడియట్ గా 3 months లో చాలా మంచి రిలీఫ్ వచ్చి ఆవిడ ట్రాన్స్ఫర్ అయితే బెంగళూరు కూడా ఏమైనా తీసుకెళ్లారు. ఇప్పుడు బెంగళూరులో ఉన్నారు ఆవిడ, బెంగళూరు హైకోర్టులో చేస్తున్నారు. ఇప్పుడు ఆవిడ ఆన్లైన్ లో చెప్తా ఉన్నారు. ఆవిడ స్వేరింగ్ సెరమనీకి ఈ అమ్మాయిని పిలిచారు. ఒకవేళ అప్పుడే ఈ అమ్మాయి వెళ్ళకపోయి ఉంటే ఇవన్నీ మిస్ అవ్వడం కాదు, ఒక హైయర్ అఫీషియల్ కి యోగా మనం చేర్చడంలో మనం మిస్ అవుతాం. మన ఇండివిజువల్ ఎఫర్ట్ కాదు ఇక్కడ, ఇండివిజువల్ గ్లోరిఫికేషన్, ఇండివిజువల్ హైటనింగ్ కాదు, మనల్ని మనం గొప్ప చేసుకోవడం కాదు. యోగాను మనం ఒక హయ్యర్ లెవెల్లో మనం ప్రజెంట్ చేస్తున్నాం, ప్లేస్ చేస్తున్నాం అనే ఉద్దేశం మనకు ఉండాలి. నేను చాలా చిన్న చీఫ్ మినిస్టర్ చెప్పాను, చీఫ్ మినిస్టర్ వైఫ్ చెప్పా. అసలు నా లిస్ట్ చెప్తే నేనేం చెప్పుకున్నట్టు అనిపిస్తుంది చూసే వాళ్ళకి, ఇడిగా గొప్పలు చెప్తున్నాడు, పెద్ద పెద్దోళ్ళ పేర్లు నేను చెప్తే వాళ్ళకి యోగా చెప్పడం కాదు, వాళ్ళకి యోగా నేను వాళ్ళ మనసులో నాటాను. వాళ్ళు ఎప్పుడైనా యోగా అంటే ఓహో యోగా అంటే ఇదే కాదు, ఇది చాలా ఉంది అని చెప్పేసి మిగతా వాళ్ళు రిఫర్ చేయడానికి ఉపయోగపడుతుంది. అది మనం చేయాల్సిన పని. నేను వాళ్ళకి యోగా చెప్పాను కదా, యోగాను వాళ్ళ పరిచయం చేసే అవకాశం, అదృష్టం నాకు దక్కింది. అలాగే యోగాకి ఒక ఉడతా భక్తిలా నా ప్రయత్నం నేను చేశాను అనేది మాత్రం నేను డెఫినెట్గా చెప్తాను. సో అలాగే మన అమ్మాయి మళ్ళీ సేమ్ ఇంకొక ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళ కోడలకి యోగా చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా కంగారు పడిపోయింది అమ్మాయి. ఏం పర్లేదు చెప్పని చెప్పి మళ్ళీ రెండో ఆవిడకి ఇంకేదో బ్రెయిన్ లో ఏదో అంటే ఇన్యూరిజం అంటే నీకేం అవసరం లేదు చెప్పేయమ్మా అని చెప్పి హాయిగా అప్పుడు అమ్మాయి చక్కగా పెద్ద పెద్ద హై ఎలీట్ దీంట్లో అమ్మాయి యోగా చెప్తుంది. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఆ అమ్మాయి అలాగే ఉంది, ఆవిడకి వచ్చిన యోగా అలా ఉంది. నేను చేసింది ఏంటంటే అమ్మాయిలోనే భయం తీశాను. గుర్తుపెట్టి నీ యోగా నేర్పలేదు అమ్మాయికి, పర్వాలేదు. అదే CYE ప్రోగ్రాము అండ్ ఇవాళ యోగా అండ్ క్యాన్సర్ యొక్క టాపిక్ కూడా అదే. ఒకవేళ మీకు క్యాన్సర్ అంటే భయం ఉంటే ఆ భయాన్ని తీయడానికి ఇవాళ మీకు అది కొత్తగా యోగా నేను చెప్పట్లేదు. అలాగే ప్రపంచం అంతా యోగాని క్యాన్సర్ పేషెంట్స్ కి ఎట్లా వాడుతుందో కూడా మీకు పరిచయం చేద్దాం. నేనేం చెప్పాలా మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఒక్కడ జరుగుతుందని మీకు పరిచయం చేస్తున్నాను. రైట్, ఇది బ్యాక్ డ్రాప్. సో అసలు క్యాన్సర్ అనే పదం మీరు జాగ్రత్తగా తీసుకుంటే, క్యాన్సర్ అనేది మనకి ఇంగ్లీష్ లో మనకి ఇవి ఉంటాయి కదా, రాసుల్లో ఒకటి కర్కాటకం అంట. వాట్ ఈజ్ మెంట్ బై కర్కాటకం అంటే పీతం. సో ఈ పీతని క్యాన్సర్ అంటారు ఇంగ్లీష్ లో, అర్థమైందా? కాబట్టి ఈ జబ్బుకి పీత ఎందుకు పేరు పెట్టారు జాగ్రత్తగా వినండి. ది వర్డ్ కమ్స్ ఫ్రమ్ ది ఏన్షియంట్ గ్రీక్ కెపివాక్. కెప్కివాక్ అనే పేరు నుంచి క్యాన్సర్ అనే పదం వచ్చింది. ద మీనింగ్ ఆఫ్ క్రాబ్ అంటే ట్యూమర్, అంటే ఒక బల్జ్ ట్యూమర్ అంటే తెలుసు కదా, ఒక ట్యూమర్ అంటే ఏం చెప్పాలి, ఒక వ్రణం ఆర్ క్రాబ్ అని అర్థం. కెప్కివాక్ అంటే కెప్కివాక్. ఇది ఏన్షియంట్ గ్రీక్ నుంచి వచ్చింది. ఇది ఇంచుమించుగా మనకు అందరూ తెలిసినటువంటి ఎండ్రకాయ, పీత, క్రాబ్ అంటే దాని నుంచి వచ్చింది. ఎందుకు దీనికి పేరు పెట్టారంటే నెక్స్ట్ వస్తుంది చూడండి. గ్రీక్ ఫిజిషియన్స్ హిపోక్రేట్స్ అంటే హిపోక్రేట్సే పెట్టాడు దీనికి. సో అండ్ గ్యాలన్, ఈయన కూడా గ్యాలన్ అంటే ఇంచుమించుగా
అరబ్ కి పరిచయం చేసినటువంటి మోడర్న్ మెడిసిన్ కి పరిచయం. వీళ్ళందరూ హిపోక్రట్స్ అంటే ఎవరో తెలుసు కదా మీకు, ఫాదర్ ఆఫ్ మోడర్న్ మెడిసిన్ హిపోక్రట్స్, ఆయన పెట్టిన పేరు. అండ్ గ్యాలన్, హిపోక్రట్స్ తర్వాత గ్యాలన్ అనే ఆయన ఈ మోడర్న్ మెడిసిన్, ఇప్పుడు ఏదో ఇంగ్లీష్ వైద్యం అనుకుంటున్నాం, ఎలోపతి అనుకుంటున్నామో, వాళ్ళకి ఇద్దరు ఆర్జున్ అనమాట, fathers. So among others, noted the similarity of crab to some tumors with swollen veins. So ఇది ఒక ట్యూమర్, స్వోలెన్ ట్యూమర్ ఒక వ్రణం వచ్చినప్పుడు దానికి ఈ వీన్స్ ఉంటాయి కదా, ఈ కనిపించేటటువంటి రక్తనాళాలు, ఎస్పెషల్లీ చెడు రక్తాన్ని తీసుకెళ్లే సిరలు అంటాం కదా, అవి ఒక క్రాబ్ కాళ్ళలా కనిపించింది. అండ్ the word was introduced in English in the modern medical sense around 1600. 1600లో ఇది ఇంగ్లీష్ లోకి తర్జుమా చేశారు క్యాన్సర్ అని. అర్థమైందా? సో క్యాన్సర్ అంటే ఇంచుమించుగా ఒక పీత అటు ఇటు ఎలా అయితే తాకుతుందో చూడండి, కాసేపు ఇటు వెళ్తుంది, కాసేపు పెట్టాలి, కాసేపు ముందుకెళ్తుంది, కాసేపు వెనకాలి, అంటే ఎటు పరిగెడుతుందో తెలియనటువంటి గమనం ఉన్నది పీత. క్యాన్సర్ కూడా ఎటైనా పరిగెడు, అందుకని దీనికి పేరు పెట్టారు. క్యాన్సర్ ఇస్ ఎ గ్రూప్ ఆఫ్ డిసీజెస్. క్యాన్సర్ అంటే ఏంటి ముందు తెలుసుకోవాలి దాని గురించి. క్యాన్సర్ ఇస్ ఎ గ్రూప్ ఆఫ్ డిసీజెస్ ఇన్వాల్వింగ్ అబ్నార్మల్ సెల్ గ్రోత్ విత్ ది పొటెన్షియల్ టు ఇన్వేడ్ ఆర్ స్ప్రెడ్ టు అదర్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ. క్యాన్సర్ అంటే ఇది ఒక జబ్బే, కానీ దీంతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే దీనికి 4 స్టేజ్లు ఉంటాయి. ఈ 4వ స్టేజ్లో మొత్తం శరీరం అంతా పాకేస్తుంది. దట్ ఈస్ ద డేంజరస్. దాన్ని మెటాస్టేసిస్ అంటే. మెటాస్టేసిస్, ఈ మెటాస్టేసిస్ వచ్చిందంటే 4th స్టేజ్. 4th స్టేజ్ వచ్చిన తర్వాత ఒక శరీరంలో ఒక భాగం కాదు, అన్ని భాగాలు పాడైపోతాయి. అందువల్ల క్యాన్సర్ వస్తే భయం, అది భయంకరం అని మనకి అందరూ అది భయపడతా ఉంటాం. అర్థమైందా? సో పాసిబుల్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ క్యాన్సర్ ఏముంటాయి? క్యాన్సర్ లో సిమ్టమ్స్, సైన్స్ అంటే ఇట్స్ ఎ లంప్, ఒక గడ్డలా పెరుగుతుంది. అబ్నార్మల్ బ్లీడింగ్, ఒక గడ్డలా పెరగవచ్చు ఎక్కడైనా శరీరంలో ఎక్కడైనా. ఆర్ అబ్నార్మల్ బ్లీడింగ్, ఉదాహరణకి స్త్రీలలో గర్భాశయం నుంచి బ్లీడ్ అవ్వచ్చు, వేదన నుంచి. ఎస్పెషల్లీ గుర్తుపెట్టుకోండి, మీరు స్త్రీలైతే మీకు మెనోపాజ్ అయిపోతే, మెనోపాజ్ అయిన తర్వాత అంటే మెనోపాజ్ అంటే మీకు బ్లీడింగ్ ఆగిపోతుంది కదా, ఆగిపోయిన తర్వాత మీకు ఎప్పుడైనా పొరపాటున బ్లీడింగ్ కనిపించింది, వెజైనల్ బ్లీడింగ్ అంటే ఇమ్మీడియట్ గా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి. ఇమ్మీడియట్. అది క్యాన్సర్ అవడానికి 98% ఛాన్సెస్. 98%. మెనోపాజ్ స్త్రీలు బ్లీడింగ్ అసలు మినిస్ట్రేషన్ ఆగిపోయిన తర్వాత స్త్రీలో ఎప్పుడైనా బ్లీడింగ్ కనిపిస్తే ఇమ్మీడియట్ గా డాక్టర్ కలవండి. వితౌట్ ఎనీ హెజిటేషన్ 98% క్యాన్సర్ అవుతుంది. అప్పుడు ఏంటంటే సర్జరీ చేస్తే అయిపోతుంది, లేదంటే తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకోటి ఏంటంటే విరేచనంలో రక్తం పడడం, ఎస్పెషల్లీ ఆఫ్టర్ 50-55. పైల్స్, ఫిషర్స్ కాకుండా దాన్ని ఎలిమినేట్ చేసుకుంటే తర్వాత వచ్చేది క్యాన్సరే ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్యన మీకు కోలాన్ క్యాన్సర్, కొలోరెక్టల్ క్యాన్సర్ అంటే కొలోరెక్టల్ క్యాన్సర్ విపరీతంగా పెరిగిపోయింది. ఎప్పుడో అమెరికాలో ఉండేది, ఇప్పుడు ఇండియాలో చాలా ఎక్కువైపోతున్నాయి కేసులు. అలాగే యూరిన్ పోసిన తర్వాత రక్తం పడింది అనుకోండి, అది ఒకటి స్టోన్స్ వల్ల అవ్వచ్చు. అదే మీరు 60 years దాటిపోతే, 50 years 60 years దాటిపోతే అది స్టోన్స్ కాదు, డెఫినెట్ గా అది బ్లాడర్ క్యాన్సర్. యూరిన్ పోసుకున్నప్పుడు రక్తం పడితే, విరేచనం అయినప్పుడు రక్తం పడితే, దగ్గినప్పుడు రక్తం పడితే, ఓకేనా, ఇవన్నీ కూడా వెజైనల్ బ్లీడింగ్. ఇవన్నీ బ్లీడింగ్ అనమాట. ప్రొలాంగ్డ్ అబ్నార్మల్ బ్లీడింగ్ అంటారు దాన్ని. ప్రొలాంగ్డ్ కాఫ్, ఎంతకి దగ్గు తగ్గట్లేదు, టీబీ టెస్ట్ చేశారు, టీబీ కాదన్నారు, డెఫినెట్ గా మీరు క్యాన్సర్ అవడానికి ఛాన్సెస్ ఆర్ దేర్. అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్, సడన్ గా బరువు తగ్గిపోతున్నానండి, నేను బాగానే తింటున్నాను, బరువు తగ్గిపోతుంది, అర్థం కావట్లేదు. అలాగే అన్కంట్రోలబుల్ ఫీవర్. ఫీవర్ ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదు, నెలలు తరబడిన జ్వరం తగ్గట్లేదు, డెఫినెట్లీ పియుఓ అంటారు దాన్ని, పైరెక్సియా ఆఫ్ అన్నోన్ ఆరిజిన్, పియుఓ. ఇది కూడా క్యాన్సర్ రావడానికి క్యాన్సర్ లో ఒక లక్షణం. అండ్ ఛాన్సెస్ ఇన్ బౌల్ మూవ్మెంట్స్, ఇది చాలా ఇంపార్టెంట్.
సడన్ గా విరేచనాలు అవడం ఏమి లేకుండా సడన్ గా విరేచనాలు తగ్గిపోయి కాన్స్టిపేషన్ రావడం గుర్తుపెట్టుకోవడం. విరేచనాలు కంటిన్యూస్ గా అవ్వడం మళ్ళీ తగ్గిపోతాయి మందులు వేసుకోకుండా. సడన్ గా మళ్ళీ అసలు విరేచనాలు అవనే 4 రోజులు కూడా సడన్ డయేరియా ఫాలోడ్ బై కాన్స్టిపేషన్. ఇది రెగ్యులర్ గా జరుగుతుంది అనుకోండి. వన్స్ అగైన్ ఇది ఒక లక్షణం క్యాన్సర్. దే కెన్ ఆల్సో హ్యావ్ అదర్ కాజెస్, చాలా కాన్సెస్ ఉన్నాయి. కానీ అండ్ ఓవర్ 100 టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ అఫెక్ట్ హ్యూమన్స్. దర్ ఆర్ 100 రకాల క్యాన్సర్లు ఉన్నాయి. ఓకేనండి. సో అబౌట్ 33% ఆఫ్ డెత్స్ ఫ్రమ్ క్యాన్సర్ ఆర్ కాజ్డ్ బై ది టొబాకో ఆల్కహాల్ కన్జంప్షన్. సో 33% ఆల్కహాల్ టొబాకో. అందుకే మన సినిమాల్లో డెఫినెట్ గా చేస్తున్నారు. అండ్ ఒబెసిటీ కూడా క్యాన్సర్ రావడానికి కారణం అవుతుంది. ల్యాక్ ఆఫ్ ఫ్రూట్ అండ్ వెజిటబుల్స్ ఇన్ డైట్ అండ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. అస్సలు ఎక్సర్సైజ్ లేని వాళ్ళలో క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఆర్ దేర్. అండ్ అసలు ఫ్రూట్స్ అనేవి తినకుండా ఓన్లీ నాన్ వెజిటేరియన్ మీద ఉన్న వాళ్ళకి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఆర్ లో. సో అదర్ ఫ్యాక్టర్స్ ఇంక్లూడ్ సెర్టెన్ ఇన్ఫెక్షన్స్, ఎక్స్పోజర్ టు అయోనైజింగ్ రేడియేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్స్. ఇంకా మిగతా కారణాల్లో కొన్ని ఇన్ఫెక్షన్స్, హెచ్ పైలోరీ అని ఉంటుంది, కడుపులో క్యాన్సర్ రావడానికి కారణం. ఎస్పెషల్లీ యూసోఫాగస్, స్టమక్ క్యాన్సర్స్ కి హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్. అండ్ ఎక్స్పోజర్ టు ద అయోనైజింగ్ రేడియేషన్. సో ఎస్పెషల్లీ మీరు గమనిస్తే, మీరు ఎప్పుడైనా ఎక్స్రే తీసుకోవడానికి, ఎంఆర్ఐ తీసుకోవడానికి, ఎంఆర్ఐ కాదు ఎస్పెషల్లీ సిటీ స్కాన్ తీసుకున్న వాళ్ళు ప్రత్యేకంగా వేరే రూమ్ లో ఉంటారు. వాళ్ళు ప్రత్యేకంగా ఒక లెడ్ ఒక కోట్ వేసుకుంటారు. ఎందుకంటే ఎస్పెషల్లీ ఈ ఎక్స్రే లేయర్ పనిచేసే వాళ్ళకి ఇమేజింగ్ అంటారు. ఇమేజింగ్ పనిచేసేసరికి వాళ్ళకి క్యాన్సర్ ఛాన్సెస్ ఎక్కువ. అండ్ ఎన్విరాన్మెంట్ పొల్యూటెంట్స్, ఈ పొల్యూషన్ కూడా చాలా కారణం అవుతుంది. ఇన్ఫెక్షన్ విత్ స్పెసిఫిక్ వైరసెస్, బ్యాక్టీరియా అండ్ పారాసైట్స్ ఇన్ అన్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ causing approximately 16 to 18% chances are there pollution lo. And these environmental factors act as least partly by changing the genes of a cell. ఏం చేస్తాయి ఎన్విరాన్మెంటల్ ముఖ్యంగా ఫ్యాక్టర్లో పనిచేసేవాళ్ళు, కెమికల్ ఫ్యాక్టర్స్లో పనిచేసేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా వాళ్ళ జీన్స్ మారిపోతాయి. అలాగే టిపికల్లీ మెనీ జెనెటిక్ చేంజెస్ are required before cancer developments. Approximately 5 to 10% chances are due to inherited genetic defects. So సాధారణంగా 10 to 5 to 10% క్యాన్సర్స్ మన తల్లిదండ్రులకు ఉంటే మనకు వచ్చే ఛాన్సెస్ గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రుల నుంచి రావచ్చు, ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు, పొల్యూషన్ వల్ల రావచ్చు, టొబాకో వల్ల రావచ్చు, అండ్ ఆల్కహాల్ వల్ల రావచ్చు. ఈ కారణాలను కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు. అండ్ బై డిటెక్టెడ్ బై సర్టెన్ సైన్స్ అండ్ సింప్టమ్స్ ఆర్ స్క్రీనింగ్ టెస్ట్. Then typically further investigations, medical imaging confirmed by the biopsy. సో ఇవన్నీ ఇంకా మనకి డాక్టర్లు ఏం చేస్తారనేది తర్వాత విషయం, పక్కన పెట్టేసి. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, క్యాన్సర్ మనం డయాగ్నోస్ చేయకూడదు. యోగా టీచర్లు అండ్ ఆయుర్వేదిక్ డాక్టర్లు కూడా. సో ఎస్పెషలీ అలోపతిలో డయాగ్నోస్ అయిన తర్వాత వాళ్ళు ఇది క్యాన్సర్, పలానా క్యాన్సర్ అని చెప్పిన తర్వాత అప్పుడు మన రోల్ వస్తుంది. మనం ఇంకోటి తర్వాత ఇంకా వస్తాయి, ఒక్క నిమిషం. సో ది రిస్క్ డెవలపింగ్ certain cancers can be reduced by not smoking, of course, maintaining a healthy weight, limiting alcohol intake, eating plenty of vegetables, fruits and whole grains, vaccination against certain cancers, infectious diseases, limiting the consumption of processed meat and red meat, and limiting exposure to direct sunlight, early detection through screening used for cervical and colorectal cancer. The benefits of screening for breast cancer are controversial, of course. Cancer is often treated with some combination of radiation therapy, surgery, chemotherapy, and targeted therapy. So, ఇవి మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఇవి ఆల్రెడీ వచ్చేసినాయి. మీకు డౌట్ ఉంటే లాస్ట్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్యాన్సర్ ఇస్ ఏ డిసీజ్ వేర్ సెల్స్ గ్రో అన్కంట్రోలబుల్లీ. సో మామూలు సెల్, క్యాన్సర్ సెల్ కి డిఫరెన్స్ ఏంటంటే, మామూలు సెల్ 1 2 అవుతుంది, 2 4 అవుతుంది, 4 8 అవుతుంది. సో క్యాన్సర్ లో 1 10 అవుతుంది, 10 1000 అవుతుంది. అంటే మామూలుగా సెల్ అయితే 1 2 అవుతుంది, 2 4 అవుతుంది. సో పద్ధతి ప్రకారం. కానీ క్యాన్సర్ సెల్లో మాత్రం 1 10 అయిపోద్ది, 10 100 అయిపోద్ది, 10 1000 100 1000 అయిపోద్ది. అంటే
అన్లిమిటెడ్ అన్కంట్రోలబుల్ గ్రోత్. అది క్యాన్సర్లో ఉన్నటువంటి ముఖ్యమైన లక్షణం. అది మామూలు సెల్లే, దానికి ప్రాంప్టింగ్ తప్పుగా వచ్చింది. దీంట్లో చెప్పనేది లాస్ట్ లో కూడా చెప్తాను, వీళ్ళు ఇంకా సరిగ్గా గుర్తించలేదు. ఒక మెయిన్ రీజన్ నేను తర్వాత చెప్తాను. సో విత్ ఓవర్ 100 types ఆఫ్ క్లాసిఫైడ్ ఇంటూ 5 మెయిన్ గ్రూప్స్. క్యాన్సర్లు 5 రకాలు ఉంటాయి. ఒకటి కార్సినోమా. సాధారణంగా కార్సినోమా క్యాన్సర్ ఇంచుమించుగా ఒకటే. అంటే క్యాన్సర్ని 5 రకాలుగా తీస్తే 1 కార్సినోమా, 2 సార్కోమా, 3 లుకీమియా, 4 లింఫోమా, 5 బ్రెయిన్ ట్యూమర్స్. అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ క్యాన్సర్స్ అంటారు వీళ్ళు. సో కార్సినోమాస్ ఆరిజినేట్ ఇన్ ది ఎపిథీరియల్ సెల్స్ లైక్ స్కిన్ అండ్ ఆర్గాన్ లైనింగ్స్. అంటే స్కిన్ మీద వచ్చేవి, అవయవాల మీద లైనింగ్ పైన ఉంటుంది కదా పొర, ఆ పొర మీద వచ్చే వాటిని కార్సినోమా అంటారు. ఇది గ్రోత్ వస్తుంది పైకి. అండ్ రెండోది సార్కోమా. సార్కోమా ఈజ్ కనెక్టివ్ టిష్యూ. బోన్ కి మజిల్ కి వచ్చేది సార్కోమా అంటారు. ఇట్స్ వెరీ డేంజరస్. ఒక్కసారి సార్కోమా అనేది అన్కంట్రోలబుల్, అది ఇంకా వదిలేసుకోవడం ఒకసారి సార్కోమా వస్తుంది. సో కార్సినోమా అంటే ఇందాక చెప్పినటువంటి స్కిన్ కి ఆర్ ఆర్గన్ లైనింగ్స్ కి ఎపిథీరియల్ సెల్స్ కి వస్తే పర్వాలేదు. సార్కోమా ఇస్ వెరీ డేంజరస్, బోన్ కి వచ్చిన మజిల్స్ కి వచ్చిన. లుకీమియా అంటే బ్లడ్ క్యాన్సర్, లుకీమియా ఇన్ బ్లడ్ ఫార్మింగ్ టిష్యూస్. అండ్ లింఫోమా అంటే ఏంటంటే ఇమ్యూనిటీ సెల్స్కి వచ్చేది. అండ్ ఇందాక చెప్పినటువంటి ఇందాక చెప్పేసాను కదా, నర్వస్ సిస్టమ్ అంటే బ్రెయిన్లో ట్యూమర్ వస్తేనేమో దాన్ని నర్వస్ సిస్టమ్ అంటారు. 5 రకాల క్యాన్సర్స్ ఇవన్నీ కూడా. సో మామూలు క్యాన్సర్ సెల్లు మీరు జాగ్రత్తగా గమనిస్తే చూడండి, మామూలు తెలుస్తుంది కదా, ఇది నాకు మౌస్ కొద్దిగా స్పీడ్గా పనిచేయట్లేదు. ఇది నార్మల్ సెల్ ఉంటుంది. ఈ క్యాన్సర్ సెల్స్ మల్టిప్లైయింగ్ అండ్ ఇన్వేడింగ్. మామూలు సెల్స్ చూడండి సమానంగా పెరుగుతున్నాయి, ఇది కిందకి వెళ్ళిపోయి వేరే దాంట్లో కూడా వెళ్ళిపోయింది. అలాగే నార్మల్ సెల్ మామూలుగా ఉంది ఒక సెల్, అవి సెల్స్, ఇవి సెల్. చూడండి ఇలా సెల్ అబ్నార్మల్ గా పెరుగుతుంది, ఇది క్యాన్సర్ సెల్ అంటే. అండ్ మెటాస్టేటిక్ క్యాన్సర్ ఇందా చెప్పారు, క్యాన్సర్ అనేది పాకుతుంది, క్యాన్సర్ పీతలా పాకుతుంది. సో మీరు ఎక్కడైనా రావచ్చు, అది మెదడులో వచ్చింది అనుకోండి, చివరి బోన్లోకి వచ్చేస్తుంది, తర్వాత లంగ్స్లోకి వెళ్ళిపోతుంది, తర్వాత లివర్లోకి వెళ్ళిపోతుంది, తర్వాత లింఫ్ నోడ్స్లోకి వెళ్ళిపోతుంది. ముందే లింఫ్ నోడ్స్లోకి వచ్చింది, తర్వాత లివర్లోకి వెళ్ళిపోతుంది, లంగ్స్లోకి వెళ్ళిపోతుంది, బోన్లోకి వెళ్ళిపోతుంది, బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది. ముందు లంగ్స్లో వచ్చింది అనుకోండి, తర్వాత లివర్. సో మొత్తం శరీరం అంతా కూడా పాకేస్తుంది. ఇది స్టేజ్ 4 అంటారు, దీన్ని మెటాస్టేసిస్ అంటారు. ఇవి ముందు మనం ఈ పదాలు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనం డైరెక్ట్ గా ఇంక మిగతా ఫర్దర్ డిలే చేయకుండా యోగాలోకి వెళ్ళిపోతాం. సో రీసెర్చ్ ఇండికేట్స్ దట్ యోగా కెన్ ఇంప్రూవ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ మేనేజ్ ఫిజికల్ అండ్ సైకలాజికల్ సిమ్టమ్స్ ఇన్ క్యాన్సర్ పేషెంట్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు యోగా టీచర్స్ అయ్యండి, క్యాన్సర్ పేషెంట్ మీ దగ్గరికి వస్తే మీరు కంగారు పడొద్దు. ఫస్ట్ వాళ్ళ కంగారు పడొద్దు. రెండోది, మూడోది ఏంటంటే మీరు ఫేక్ హామీలు ఇవ్వద్దు. రాజకీయ నాయకుల్లాగా మీరు ఫేక్ హామీ ఇవ్వద్దు. నేను క్యాన్సర్ తగ్గిస్తాను అనే పదం, మీరు అసలు క్యాన్సర్ అనే పదం మానేసాను. వాళ్ళు పేషెంట్ చెప్పాలి మీకు క్యాన్సర్ అనే పేరు, మీరు చెప్పకూడదు నేను క్యాన్సర్ తగ్గిస్తాను. క్యాన్సర్ ఎందుకంటే క్యాన్సర్ ఆయుర్వేదంలో లేదు, సారీ యోగాలో లేదు, ఆయుర్వేదంలో ఉంది. అర్బుద అంట, అర్బుద. ఓకే, యోగాలో లేని వాటి గురించి మనం అన్నెసరీగా మనం ప్రమోట్ చేసుకోకూడదు. కానీ రీసెర్చ్ ఏం చెప్తుందంటే, రీసెర్చ్ ఇండికేట్స్ దట్ యోగా కెన్ ఇంప్రూవ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. అంటే క్యాన్సర్ పేషెంట్స్ లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ మేనేజ్ ఫిజికల్ అండ్ సైకలాజికల్ సిమ్టమ్స్ ఇన్ క్యాన్సర్ పేషెంట్స్. క్యాన్సర్ పేషెంట్స్ లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంత ముందుగా చాలా బాగుందమ్మా నువ్వు యోగా చెప్పిన తర్వాత అని వాళ్ళే చెప్తారు. ఓకేనా. రెండోది ఏంటంటే సైకలాజికల్ సిమ్టమ్స్ ఇన్ క్యాన్సర్ పేషెంట్స్. ఒకటి ఇక్కడ ఫిజికల్ అండ్ సైకలాజికల్. ఫిజికల్ అంటే నాకు ఇంతకుముందు నడవడానికి ఆయాసం వచ్చేది, ఇప్పుడు యోగా చేసినప్పుడు ఆయాసం తగ్గిందమ్మా, చాలా బాగుంది సార్ అని వాళ్ళు చెప్తారు. అలాగే సైకలాజికల్, గుర్తుపెట్టుకుని ఇందా నేను చెప్తానన్న విషయం ఇది. సో
ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పొల్యూషన్, ఇన్ఫెక్షన్స్ అండ్ సిగరెట్, చాలా మంది అంటారు అది నేను సిగరెట్ తాగను, ఆల్కహాల్ తీసుకోను, నాకు పొల్యూషన్ లేదు, అంతా బాగానే ఉంది, నాకు క్యాన్సర్ ఎందుకు వచ్చింది అని అడిగారు అనుకోండి, మీరు సమాధానం చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే యోగా టీచర్గా మనం సమాధానం చెప్పాల్సిన పని లేదు. కానీ ఇక్కడ మనం యోగా చెప్తున్నాం కాబట్టి వాళ్ళకి ఒక ఆన్సర్ మనం ఇవ్వగలం. ఎందుకు అంటే 60 to 70% cancers nowadays are arise from stress, especially depression. మీకు డిప్రెసివ్ ఇల్నెస్ ఉండి లోన్లీగా ఫీల్ అయ్యి నాకేం ఇలా అవుతుంది, క్యాన్సర్ కాదు, నా జీవితం ఇలా అయిపోయింది ఏంటి, నేను ఇలా అయిపోయాను ఏంటి అని ముఖ మీద చేతులు వేసుకుని దీంట్లో తలపెట్టుకుని కన్నీరు కాల్చుతున్నారు అనుకోండి, డెఫినెట్గా మీకు క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ, ముఖ్యంగా ఆడవాళ్ళు, ఎస్పెషలీ అట్ ది టైమ్ ఆఫ్ ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్ ఈవెంట్స్ కొన్ని ఉంటాయి. మేబీ మీ మ్యారీడ్ లైఫ్ లో ప్రాబ్లం అవ్వచ్చు, మీ పిల్లలతో మీ ప్రాబ్లం అవ్వచ్చు, డైవోర్స్ అవ్వచ్చు. ఇట్లాంటప్పుడు మీరు కూలిపోయి పొంగిపోయి, లేదంటే సడన్ గా సమ్ పౌజ్, మనకి మన జీవిత భాగస్వామి చనిపోవచ్చు. అప్పుడు మనం డిప్రెస్ అవ్వకూడదు. డిప్రెస్ అయిన వాళ్ళు క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్, ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్. ఇవి అందుకని సైకలాజికల్ సింటమ్స్ ని మనం క్యాన్సర్ పేషెంట్స్ యోగా ద్వారా తగ్గింది. ఎందుకంటే యోగ చిత్త వృత్తి నిరోధ. ఇక్కడ మనం ఆన్సర్ చెప్పచ్చు, యోగా ఎట్లా పనిచేస్తుందంటే, ఎస్ సార్ మేము ఫిజికల్ గా మేమేం చేయలేం, జబ్బును మేము తగ్గించాం, మాకు తెలియదు జబ్బు గురించి, బట్ మనసులో ఉన్న అలజడిలో వచ్చినటువంటి లక్షణాన్ని, ఒకవేళ ఈ క్యాన్సర్ కి అలజడికి సంబంధం ఉంటే దాన్ని మేము తగ్గించగలం. ఇది మన ఫెయిర్ అండ్ యోగా టీచర్ గా మనం ఇంతవరకు మాట్లాడాలి, అంత మించి మాట్లాడదు దయచేసి. ఎందుకంటే మనం యోగా మాణిక్యేశ్వరరావు చెడ్డ పేరు వచ్చిన పద్ధతి, ఇంకోటి చెడ్డ పేరు వచ్చిన పద్ధతి ఏమంటారంటే తర్వాత ఈ యోగా వాళ్ళు ఎలాగే చెప్తారండి, అన్నిటిని తగ్గించేస్తా ఉంటారు. ఆ చెడ్డ పేరు మనకొద్దు సార్. నాకు క్యాన్సర్ గురించి తెలీదు, ఒకవేళ మీ క్యాన్సర్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ వలన, డిప్రెషన్ వలన వచ్చి ఉంటే యోగా మనసుకు పనిచేస్తుంది. ఆ మనసు పనిచేసి బాగైతే యోగా పనిచేస్తుంది, క్యాన్సర్ తగ్గిస్తుంది. ఇది మన ఆన్సర్, డైరెక్ట్ ఆన్సర్ కాదు, ఇండైరెక్ట్ ఆన్సర్. ఇది డెఫినెట్ గా మనం చెప్పొచ్చు, ఏమీ పర్వాలేదు. ఇది ఇక్కడ మాత్రం గుర్తుపెట్టు, ఓకేనా? అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ సచ్ యాజ్ రెడ్యూసింగ్ ఫెటీగ్, నీరసం తగ్గిస్తుంది, అలసటం తగ్గిస్తుంది, యాంగ్జైటీని తగ్గిస్తుంది, డిప్రెషన్ తగ్గిస్తుంది, స్లీప్ డిస్టర్బెన్సెస్ తగ్గిస్తుంది. స్టడీస్ షో బెనిఫిట్స్ లైక్ ఎన్హాన్స్డ్ ఎమోషనల్ వెల్ బీయింగ్. ఇందా చెప్పారు, ఎన్హాన్స్డ్ ఎమోషనల్ వెల్ బీయింగ్. ఎందుకంటే ఎమోషన్స్ మీకు ఇంబ్యాలెన్స్ అయినప్పుడు మనకు క్యాన్సర్ వచ్చింది అనుకున్నారు. సో అక్కడ మీకు ఎమోషన్స్ బ్యాలెన్స్ అవుతాయి. అండ్ రిడక్షన్, స్ట్రెస్ రిడక్షన్, అండ్ ఈవెన్ షార్టర్ హాస్పిటల్ స్టేస్ ఫర్ సమ్ పేషెంట్స్ అండర్ గోయింగ్ సర్జరీ. సో ఎవరైతే హాస్పిటల్కి, అంటే ఎలా తీసుకోవాలంటే, ఒక ఆయన క్యాన్సర్ వచ్చింది, ఇద్దరు క్యాన్సర్ వచ్చింది. ఒక ఆయన యోగా చేస్తూ క్యాన్సర్కి ట్రీట్మెంట్కి వెళ్ళాడు, సర్జరీ చేయించుకున్నాడు. ఇంకొక ఆయన ట్రీట్మెంట్కి వెళ్ళాడు, ఈయన యోగా చేయలేదు, సర్జరీకి వెళ్ళాడు. ఈయన అంటే ఎవరైతే యోగా చేయకుండా సర్జరీకి వెళ్ళి హాస్పిటల్ అయ్యాడో, ఆయనకంటే రెగ్యులర్ గా యోగా చేసేవాళ్ళు తొందరగా హాస్పిటల్ నుంచి బయటకు వచ్చారు. అలాగే వాళ్ళ హాస్పిటల్ స్టే కూడా తగ్గింది. వీళ్ళు 15 రోజుల వరకు హాస్పిటల్లో ఉంచారని అంటే, వీళ్ళు నన్ను లేదండి 4వ రోజున 5వ రోజున పంపించేశారని వీళ్ళు చెప్తారు. ఇది యోగా యొక్క అంటే హాస్పిటల్స్. ఇదంతా నేను చెప్పేది కాదు, హాస్పిటల్ రికార్డ్స్ చూసి రీసెర్చ్లు చెప్పిన మాట ఇది. అండ్ వైల్ ప్రామిసింగ్ more research, while promising more research is needed to standardize interventions and address long-term effects. Though the existing evidence supports yoga as a beneficial complementary therapy. Good platform. It's a direct therapy kaadu, it's a complementary therapy. Complement ante udaharanaki bharya bharta unnaru, the friends unnaru, ఒకరికి ఇంకొకరు సహాయం, వీళ్ళు ఇంకోటి సహాయం. అలాగే ఈ ఆంకాలజీ డిపార్ట్మెంట్ కి ఇందాక మనం పిల్లే గారు చెప్పారు చూసారా, యోగా క్యాన్సర్ స్పెషలిస్ట్ లా మనం తయారవ్వాలన్నారైనా. దట్ ఈస్ రైట్ థింగ్, రైట్ అప్రోచ్. అలాగే ఈ ఆంకాలజిస్ట్ కి యోగా థెరపిస్ట్ కలిపితే కాంప్లిమెంటరీ. వాళ్ళకి మనం చన్నీళ్ళకి వేడినీళ్ళు అంటారు కదా, భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేస్తున్నారు, ఏదోనండి చన్నీళ్ళకి వేడినీళ్ళు సహాయం చేసినట్టుగా. అలాగే
వీళ్ళకి దగ్గర మనకి వాళ్ళు ఇద్దరు కాంప్లిమెంటరీ థెరపీ కింద మనం యోగా వాడుకోవచ్చు. అండ్ బెనిఫిట్స్ ఆఫ్ యోగా ఫర్ క్యాన్సర్ పేషెంట్స్ ఇంప్రూవ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. Multiple studies show that yoga helps improve overall quality of life, particularly for those with breast cancer. Breast cancer వచ్చిన వాళ్ళతో మీరు యోగా చేయించండి. ఎస్పెషల్లీ మీరు భుజంగాసనం వేయించండి, సర్పాసనం వేయించండి, ఉష్ట్రాసనం వేయించండి, మత్స్యాసనం వేయించండి, సుప్త వజ్రాసనం వేయించండి. బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ధనురాసనం వేయించండి, బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఇది ఇవాళ కాదు, 20-30 years బ్యాకే నేను అప్పటి నుంచి చెప్తానే అన్నాను మా యోగా స్టూడెంట్స్ అందరూ. బ్రెస్ట్ క్యాన్సర్ లో యోగా ఉపయోగపడినట్టుగా రీసెర్చ్ ఉంది. అండ్ రెడ్యూసెస్ ఫిజికల్ సిమ్టమ్స్. యోగా కెన్ హెల్ప్ alleviate fatigue, improve sleep quality and may even improve physical function. ఇది ఇందా మాట్లాడేస్తుంది. మంచి నిద్ర పడదు. సాధారణంగా క్యాన్సర్ వచ్చిన తర్వాత డిప్రెషన్ వస్తుంది, డిప్రెషన్ వల్ల యాంగ్జైటీ వస్తుంది. సో ఇవన్నీ కూడా యోగా వలన సెటరేట్ అవుతాయి. బూస్ట్ మెంటల్ వెల్-బీయింగ్. It is associated with reduced anxiety, depression, and stress. Some studies show improvements in mood and confidence. యోగా చేస్తున్నారు ఎందుకోనమ్మా నాకు మళ్ళీ లైఫ్ మీద మళ్ళీ నాకు పాతలాగా అనిపిస్తుంది, బాగుంది, ఇప్పుడు ఇంత కాన్ఫిడెన్స్ పెరిగింది, నాకు తగ్గుతుంది. ఇంతకుముందు చాలా డిప్రెసివ్గా ఉండేవాడిని. యోగా చేసిన తర్వాత నాకు ఏదో కాస్త బాగుంది అనిపిస్తుందమ్మా. ఈ ఆన్సర్ మీకు పేషెంట్స్ నుంచి వస్తుంది. మనం చెప్పకూడదు తగ్గించేస్తామని, వాళ్ళు చెప్తారు మనకి. సో ఎయిడ్స్ రికవర్. ఇందా చెప్పినట్టుగా some research suggests that yoga can lead to better outcomes after surgery, such as shorter hospital stays as a faster drain removal. సో యోగా చేసిన వాళ్ళు ఒకవేళ క్యాన్సర్ వస్తే వాళ్ళకి హాస్పిటల్ చాలా తక్కువ రోజులు హాస్పిటల్ స్టే. అండ్ సపోర్ట్స్ ఇమ్యూన్ ఫంక్షన్స్. There is some evidence that yoga may positively influence biomarkers of the immune system and stress. ఇందాక చెప్పినట్టు స్ట్రెస్, దాని వల్ల వచ్చిన యాంగ్జైటీ, దాని వల్ల వచ్చిన డిప్రెషన్, దాని వచ్చిన క్యాన్సర్, వీటన్నిటికీ మళ్ళీ ఇమ్యూనిటీని మీకు అందరికీ తెలుసు. యోగా కరోనా టైంలో కోవిడ్ 2 years మనం ఎట్లాగా అందరూ యోగా ప్రపంచం మొత్తం యోగా ఎట్లా పడిందో. ఎందుకంటే యోగా డెఫినెట్లీ ఇంప్రూవ్స్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది అందరికీ బియాండ్ డౌట్ ప్రూవ్ అయింది. కాబట్టి ఇప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ కూడా మనం బూస్ట్ చేయడం వల్ల యోగా ద్వారా వాళ్ళు క్యాన్సర్ తగ్గుతుంది. ఇందా చెప్పాను కదా, అదర్ వే రౌండ్ ఆన్సర్లు ఇవన్నీ కూడా డైరెక్ట్ గా మనం పని చేయం, ఇండైరెక్ట్ గా. అండ్ సమ్ రీసెర్చ్లు చూడండి. ఇది నేను మాణిక్యంలో చెప్పట్లేదు, యోగాలో చెప్పబడలేదు. బట్ సైంటిస్ట్, డాక్టర్స్, ఆంకాలజిస్ట్ వరల్డ్ వైడ్ ఇది విజయవాడలో జరిగిన రీసెర్చ్ కాదు, వరల్డ్ వైడ్ గా జరిగినటువంటి రీసెర్చ్ జాగ్రత్త గమనించు. ఇది ఎక్కడ? ఇండియన్ జర్నల్ ఆఫ్ పాలియేటివ్ కేర్. సైంటిఫిక్ స్కాలర్ దీని పేరు. ఓకేనా? సో రోల్ ఆఫ్ యోగా ఇన్ క్యాన్సర్ పేషెంట్స్, ఎక్స్పెక్టేషన్స్, బెనిఫిట్స్ అండ్ రిస్క్స్, ఏ రివ్యూ. ఇది చేసింది ఎవరు చూడండి. సెంటర్ ఆఫ్ అకాడమిక్ రీసెర్చ్, HCG ఫౌండేషన్, హెల్త్ కేర్ గ్లోబల్ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్, బెంగళూరు, కర్ణాటక, ఇండియా. HCG బెంగళూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ స్పెషాలిటీ సెంటర్, బెంగళూరు, కర్ణాటక, ఇండియా. సో ఈ ఆంకాలజీ డిపార్ట్మెంట్ లోను అండ్ హెల్త్ కేర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఆంకాలజిస్టులు వీళ్ళు చేశారు. రాఘవేంద్ర మోహన్ రావు, రామ్ సంథింగ్ పేర్లు చూడండి, వాళ్ళందరూ కూడా పేపర్ ప్రొడ్యూస్ చేసి ఎస్ ఇది పనిచేస్తుంది, యోగా పనిచేస్తుంది అని. ఇది పేపర్ ప్రజెంటేషన్. ఈ యోగా ప్రజెంటేషన్ కాదు, ఆంకాలజిస్టులు యోగా వాళ్ళ పేషెంట్ చేస్తున్నారు అంటే మీకు ప్రూఫ్ గా చూపిస్తుంది. అంటే మీరు ధైర్యంగా వీటన్నిటిని కూడా చెప్పొచ్చు. నేను ఒక్కడనే చెప్పట్లేదు సార్, ఇలా బోల్డ్ మంది యోగా మీద రీసెర్చ్ చేశారు అని మీకు కాన్ఫిడెన్స్ పెరగడానికి నేను మీకు ఇవన్నీ చూపిస్తున్నాను. ఇవన్నీ ఒరిజినల్ పేపర్స్, డైరెక్ట్ నేను చెప్పేసి నోటితోడు. కానీ మీకు ఒరిజినల్ పేపర్స్ చూపించాలి, డేటు అండ్ సీల్తో సహా చెప్తే మీకు బాగా అర్థం అవుతుంది. సో క్యాన్సర్ రీసెర్చ్ UK, యునైటెడ్ కింగ్డమ్. టుగెదర్ వి విల్ బీట్ క్యాన్సర్. టుగెదర్ అంటే అటు ఆంకాలజీ డిపార్ట్మెంట్, ఇటు యోగా కలిపి. సో యోగా అండ్ క్యాన్సర్. There are several types of yoga. They all aim to help you relax by using breathing exercises, different body position, relaxation techniques.
యోగాలో ఈ 3 అంటే ఆసనాలు, ప్రాణాయామ, ధ్యానం వల్ల మనం చక్కగా తగ్గించుకోవచ్చు అని చెప్పేసి క్యాన్సర్ రీసెర్చ్ యూకే అనే వాళ్ళు వీళ్ళు చెప్పారు. సమరీ వాళ్ళు ఏం చెప్పారు, యోగా వర్క్స్ విత్ ద బ్రెత్ pranayama. It improves strength and flexibility through a series of postures, asanas. Yoga uses meditation and deep relaxation. అర్థమైందా? సో నేను చెప్పే మాట కదా, మళ్ళీ మీకు కాన్ఫిడెన్స్ రావడానికి మాత్రం ఎన్ని నేను ప్రజెంట్ చేస్తున్నాను. సో ఏషియన్ పసిఫిక్ ఆర్గనైజేషన్ ఫర్ క్యాన్సర్ ప్రివెన్షన్, ఏషియన్ పసిఫిక్ ఆర్గనైజేషన్, ఇందాక ఇండియా అయిపోయింది బెంగళూరులో, తర్వాత మీకు యూకేలో తీసుకు, ఇది ఏషియా పసిఫిక్. యోగా యాజ్ కాంప్రహెన్సివ్ థెరపీ ఫర్ రెడ్యూసింగ్ క్యాన్సర్. రెడ్యూసింగ్ క్యాన్సర్ ఇక్కడ చాలా పెద్ద పదం వాడేశారు వాడు, రెడ్యూసింగ్. ఇందాక వాళ్ళందరూ ఓకేనండి మీరు లక్షణాలు తగ్గిస్తాను కానీ క్యాన్సర్ తగ్గిస్తామని చెప్తున్నారు వాడు. సో ఏ కృష్ణ 2024 మన్నే చేశారు. దిస్ కాంప్రహెన్సివ్ రివ్యూ కన్సాలిడేట్స్ evidence supporting yoga as a holistic intervention for reducing cancer related fatigue. Cancer related fatigue ni తగ్గిస్తుందని చెప్పేసి ఏషియన్ పసిఫిక్ ఆర్గనైజేషన్ ఫర్ క్యాన్సర్ వాళ్ళు చెప్పారు. అండ్ ఏషియా పసిఫిక్ జనరల్ అండ్ ఆంకాలజీ అండ్ నర్సింగ్ హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ యోగా ఫర్ క్యాన్సర్ సర్వైవర్స్ అండ్ అప్డేటెడ్ సిస్టమిక్ రివ్యూ అండ్ మెటా అనాలిసిస్. ఇది ఎవరు అనుకుంటున్నారు? చైనాలో చేశారు. ఇది చూసారా, ఇది చైనా వాళ్ళు చేశారు. డిపార్ట్మెంట్ ఆఫ్ కోలోరెక్టల్ సర్జరీ, నాన్జాంగ్ డ్రమ్ టవర్ హాస్పిటల్, ది ఎఫిలియేటెడ్ హాస్పిటల్ ఆఫ్ నాన్జాంగ్ యూనివర్సిటీ మెడికల్ స్కూల్, నాన్జింగ్ చైనా. సో చైనాలో కూడా యోగాని వాళ్ళు ఒరిజినల్ పేపర్స్ అండి ఇవన్నీ, అందుకని నేను డైరెక్ట్ గా వాటినే యాజ్ ఇట్ ఈస్ గా ప్రజెంట్ చేస్తున్నాను. అండ్ టాటా మెమోరియల్, మీకు తెలియదు టాటా మెమోరియల్ అంటే యోగాకి అసలు ది #1 ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా. సో టాటా మెమోరియల్ గురించి మీకు చెప్పాల్సిన పని లేదు. సో టాటా మెమోరియల్ వాళ్ళు కూడా యోగా టు మిటిగేట్ ఛాన్సెస్ ఆఫ్ రికరెన్స్ అండ్ డెత్ ఇన్ బ్రెస్ట్ క్యాన్సర్ స్టడీ వాళ్ళు కూడా రీసెర్చ్ చేశారు. టాటా మెమోరియల్ సెంటర్ అడ్వాన్స్డ్ సెంటర్ ఫర్ ట్రీట్మెంట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ క్యాన్సర్. వాళ్ళ ఒరిజినల్ పేపర్ ఇది, వాళ్ళ ఒరిజినల్ వెబ్సైట్ తీసుకున్నది. నేను నోటి మాటగా చెప్పట్లేదండి, నేను మిమ్మల్ని ఏదో కాస్త పెప్పప్ చేసి యోగా అన్నింటిని తగ్గించేస్తే చెప్పడానికి నేను ఈ క్లాస్ తీసుకోవట్లేదు. ఇవన్నీ ఒరిజినల్ వాళ్ళ వెబ్సైట్ తీసుకున్నది. యోగా ఫర్ పీపుల్ విత్ క్యాన్సర్, రిటన్ బై హోప్ క్రిస్టల్ అండ్ మెడికల్లీ రివ్యూడ్ బై జెనిఫర్ రాబిన్సన్ ఎండి ఆన్ June 10, 2024. ఇది వెబ్ ఎండి అనేటటువంటి దాని నుంచి నేను తీసుకున్నా. యూ కెన్ హెల్ప్ పీపుల్ విత్ క్యాన్సర్ బోత్ మెంటలీ అండ్ ఫిజికల్లీ. రీసెర్చ్ షోస్ while it can be fight cancer itself, yoga may ease some side effects of the disease and its treatments. This is very important. యోగా చేయడం వలన యోగా క్యాన్సర్ వలన వచ్చినటువంటి సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించడమే, దాని వలన వచ్చినటువంటి డిసీజ్ నుంచి ఎఫెక్ట్స్ తగ్గించడమే కాకుండా సైడ్ ఎఫెక్ట్స్ ఉంది ట్రీట్మెంట్స్, ఎస్పెషల్లీ దీంట్లో ట్రీట్మెంట్స్ చెప్పినా చెప్పలేదు. సో దీంట్లో ఫస్ట్ సర్జరీ చేస్తారు, 2 ఏంటంటే కీమోథెరపీ ఇస్తారు, 3 రేడియేషన్ ఇస్తారు. ఈ సర్జరీ వల్ల, కీమోథెరపీ వల్ల, రేడియేషన్ వల్ల కూడా చాలా ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అంటే కొంతమంది ఈ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల చనిపోతారు, క్యాన్సర్ వల్ల కాదు, సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా చనిపోతారు. అందువల్ల ఆ సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించుకోవడానికి కూడా యోగా బాగా ఉపయోగపడుతుంది అని యోగా ఫర్ పీపుల్ విత్ క్యాన్సర్ అనేది ఇది some studies have found that yoga might yoga people help చేస్తుంది అనేది. అండ్ ది గార్డియన్ గురించి మీకు చెప్పాల్సిందే ఉంది. ది వరల్డ్ రినౌండ్ పేపర్ ఇది. గార్డియన్ ఫస్ట్ ఒకసారి మీరు అందరూ వీటన్నిటిని స్నాప్ షాట్స్ తీసుకుని మళ్ళీ ఒకసారి మీరు రిఫర్ చేసుకోండి. నేను ఫుల్ లెంగ్త్ రీసెర్చ్ ఇవ్వలేదు ఈసారి, మీరు కూడా ట్రై చేయండి. ది గార్డియన్. సో వాకింగ్ and yoga can cut risk of cancer spreading. ఇది June 6th 2023 లో. Walking for 30 minutes a day and practicing yoga can help reduce fatigue in cancer patients
and the risk and cut the risk of disease spreading, coming back or resulting coming back. So అంటే మన ఇందాక చెప్పినట్టుగా క్యాన్సర్ తో ఉన్న ప్రాబ్లం అంటే రికరెన్స్ అంట. రికరెన్స్ అంటే తగ్గిపోయింది అని డాక్టర్లు చెప్పిన తర్వాత కూడా మళ్ళీ 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. దీని రికరెన్స్ అంట. అందుకని యోగా ఆల్రెడీ మీకు క్యాన్సర్ వస్తే గో ఫర్ వాక్ ఫర్ 30 minutes అండ్ ప్రాక్టీస్ యోగా ఫర్ అనదర్ 30 minutes. ఈ రెండు చేస్తే మీకు స్ప్రెడింగ్ ఆపుతుంది అండ్ క్యాన్సర్ ని రెండోసారి రికరెన్స్ రాకుండా కూడా ఆపుతుందని ది గార్డియన్ పత్రికలో చాలా ఫేమస్ గా పత్రిక ఇది, వీళ్ళు కూడా చెప్తున్నారు. జర్నల్ ఆఫ్ క్లినికల్ ఆంకాలజీ సో 2023లో సో ఎఫెక్ట్స్ ఆఫ్ యోగా వర్సెస్ ప్లాసిబో అంటే కొంతమంది యోగా చెప్పారు, కొంతమందికి మందులు లేకుండా, గుర్తుపెట్టుకోండి మందులు లేకుండా ట్రీట్మెంట్ మొదలు పెట్టారు. ప్లాసిబో అంటే మీకు తెలుసు కదా, మందు ఉండదు. వీళ్ళకి యోగా చెప్పారు. సో an inflammation among cancer survivors, a nationwide multi-center phase 3 randomized control trial. ఇది ఎక్కడ చేశారు? దేశం పేరు రాయలేదు, ఇది ఇండియాలో అయితే కాదు. ఉమాంగ్ గాడా రిచర్డ్ ఫ్రాన్సిస్ సంథింగ్ యుఎస్ లో కానీ లేదా యూరోప్ లో కానీ ఎవరో చేశారు. దీంట్లో మనకి చక్రవర్తి గారు కూడా ఒక ఆయన ఉన్నారు, అలీషా చక్రవర్తి అనే అమ్మాయి కూడా దీంట్లో ఒక ఇది కింద ఉంది. సో కాబట్టి ఎఫెక్ట్స్ ఆఫ్ యోగా వర్సెస్ ప్లాసిబో, మందులు ఇవ్వకుండా అండ్ యోగా చేయడం వల్ల, మందులు ఇవ్వకుండా చేసిన దానికంటే యోగా చేసిన దాంట్లో ఎక్కువ బెనిఫిట్స్ వాళ్ళకి కనిపించినాయి. అండ్ యోగా యాజ్ ఎ కాంప్లిమెంటరీ థెరపీ ఫర్ క్యాన్సర్ పేషెంట్స్ ఫ్రమ్ క్లినికల్ అబ్జర్వేషన్స్ టు బయోకెమికల్ మెకానిజమ్స్. రివ్యూ ఆర్టికల్ July 18th, 2024. అర్థమైందండి? ఈ కాంప్లిమెంటరీ మెడిసిన్ అనే కాంప్లిమెంటరీ పెట్టినట్లు వచ్చింది. ఇది కూడా మీరు పబ్మెడ్ లో వచ్చింది. దీన్ని కూడా స్క్రీన్ షాట్ తీసుకుని దీన్ని కూడా రీసెర్చ్ ఒకసారి చూడండి. సో లేదంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే పుస్తకాలు చదవడంలో నేను చాలాసార్లు చెప్పాను, ఇది గెటింగ్ వెల్ అగైన్ అనే పుస్తకం ఉంది. ది వండర్ఫుల్ బుక్. దీంట్లో యోగ నిద్ర ద్వారా, గుర్తుపెట్టుకోండి, యోగ నిద్ర ద్వారా ఎట్లా తగ్గించుకోవచ్చు క్యాన్సర్ అని చెప్పేసి లాంగ్ బ్యాక్, మేబీ ఈ పుస్తకం ఎప్పుడు ఇది చాలా లాంగ్ బ్యాక్, నేను ఒక 30 సంవత్సరాల క్రితం చదివిన పుస్తకం. ఇన్ దిస్ రెవల్యూషనరీ బుక్ సిమ్టమ్స్ ప్రొఫైల్ ది టిపికల్ క్యాన్సర్ పర్సనాలిటీ, హౌ an individual's reaction to stress and other emotional factors can contribute the onset and progress of cancer. ఈ పుస్తకం చాలా క్లియర్ గా మీ ఎమోషన్స్ ఇందా చెప్పారు, మీ స్ట్రెస్ ఎమోషన్స్ కూడా, మీ డిప్రెషన్ ఎట్లా అయితే క్యాన్సర్ కి కారణకం అవుతాయో వాటిని యోగా ద్వారా, యోగ నిద్ర ద్వారా, అండ్ హౌ పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్, సెల్ఫ్ అవేర్నెస్ అండ్ సెల్ఫ్ కేర్ కెన్ కంట్రిబ్యూట్ టు సర్వైవల్. దిస్ బుక్ ఆఫర్స్ ది సేమ్ సెల్ఫ్ హెల్ప్ టెక్నిక్స్ అండ్ symptoms patients have used to successfully reinforce usual medical treatment. అంటే మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటూ వీళ్ళు యోగా ప్రాక్టీస్, ఈ చెప్పిందంతా యోగానే, పుస్తకం చదివితే మీకు అర్థమవుతుంది. టెక్నిక్స్ ఫర్ లెర్నింగ్ పాజిటివ్ యాటిట్యూడ్స్, రిలాక్సేషన్, విజువలైజేషన్ అంటే మీకు తెలుసు కదా యోగ నిద్రే, గోల్ సెట్టింగ్, మేనేజింగ్ పెయిన్, ఎక్సర్సైజ్, బిల్డింగ్ అండ్ ఎమోషనల్ సపోర్ట్ సిస్టమ్. ఈ పుస్తకం వెబ్ లో దొరుకుతుంది, ఫ్రీగా దొరుకుతుంది, ఒకసారి అందరూ తీసుకుని చదవండి. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ క్వాంటమ్ హీలింగ్ అని చెప్పేసి, ఇండియన్ డాక్టరే బట్ అమెరికాలో చాలా ఫేమస్. ఈయన అమెరికన్ ప్రెసిడెంట్స్ కి అండ్ మైకేల్ జాక్సన్ కూడా ఈయన ట్రీట్ చేశాడు. దీపక్ చోప్రా మై ఫేవరెట్ అండ్ నాకు మెంటర్ ఈయన. సో ఈయన అప్పుడప్పుడు నేను రెఫర్ చేస్తూ ఉంటాను. సో కాబట్టి కూడా ఈయన క్వాంటమ్ హీలింగ్ అనే పుస్తకం కూడా మేబీ వెబ్ లో దొరుకుతుంది, చూడండి ఫ్రీగా. ఇది కూడా మంచి పుస్తకం. ఇది కూడా క్యాన్సర్ ఎట్లా తగ్గిస్తారో దీంట్లో చాలా క్లియర్ గా రాశారు. సో దీంట్లో చూడండి, with the potential to defeat cancer, heart disease, even aging itself. క్యాన్సర్, హార్ట్ డిసీజ్ అండ్ ఏజింగ్ ని కూడా ఆపొచ్చు అని చెప్పేసి క్వాంటమ్ హీలింగ్ అనే పుస్తకంలో ఆయన చెప్పారు. ఓకే, సో ఇది అయిపోయింది. ఓకే, ఇది ఇక్కడ వరకు. సో ఇక్కడ వరకు ఇక్కడతో నేను ఆపేస్తున్నాను. ఆపేసిన తర్వాత ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తీసుకుంటాను. నేను క్వశ్చన్ చేయండి, నేను ఆన్సర్స్ చెప్తాను.
మైక్ ఆన్ చేసుకోండి. మీరైతే కెమెరా కూడా ఆన్ చేసుకోండి. ఈ క్వశ్చన్ ఇప్పుడు నేను మాట్లాడిన దాని మీద క్వశ్చన్స్, ఆన్సర్స్. ఇంకా నేను చెప్పాల్సిన ఇంకా కొన్ని ఉన్నాయి, ఇంకా నీకు కావాలని నేను చెప్పలేదు. మీ క్వశ్చన్లో వచ్చేస్తే బెటరు అని నేను చెప్పడం నాకు ఎప్పుడు ఇష్టం ఉండదు. క్వశ్చన్స్ వచ్చినప్పుడే ఆన్సర్ అనేది. ఐ ఆల్వేస్ లైక్ క్వశ్చన్స్. ఐ లవ్ క్వశ్చన్. ఎస్ ప్లీజ్, క్వశ్చన్స్ త్వరగా. నా వెర్షన్ వేరే ఉంది. నా వెర్షన్ వేరే ఉంది. ఇంకా నా వెర్షన్ నేను చెప్పలేను. నాకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి, కానీ మీరు ఇప్పుడు వరకు మాట్లాడిన దాంట్లో మీకు డౌట్స్ ఉంటే అడగండి, మాట్లాడుకుందాం. ఎస్, క్విక్. నమస్తే సార్, సూర్యకుమారి. సూర్యకుమార్ గారు చెప్పండి. నెక్స్ట్ క్యాన్సర్ ఆమెకి 53 ఇయర్స్ మేడం సార్. ఆవిడకి ఆపరేషన్ అయింది సార్. నేను మాట్లాడండి, వినిపిస్తుంది. వినిపిస్తుంది సార్. ఆవిడకి ఆపరేషన్ అయిందండి సార్. ఆవిడకి యోగా కావాలని అడిగారు. అంటే మీరు భుజంగాసనం ఇవన్నీ అన్నారా, సరిపోతుందా సార్, లేదంటే వేరేదైనా మార్చాలా? అదే ఏంటంటే భుజంగాసన, సర్పాసన. భుజంగాసనం అంటే సర్పాసన. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఎవరైనా ఉన్నారా నాకు ఏమన్నా ఆసనం చేసి చూపిస్తారు ఎవరైనా? అప్పుడు మీరు, ఎందుకంటే అది నాకు చాలా ఫేవరెట్ ఆసన. ఎవరైనా ఉన్నారండి? సార్ స్టూడెంట్ రెడీ ఉన్నాడు ఇక్కడ. మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే చేస్తాడు మన. అసలు ఇంత ఉంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీలాంటి ఎంతూజియాస్టులు ఉంటే మన అందరం కలిసి యోగా ఇంకో వేరే లెవెల్లో తీసుకెళ్ళదు. నిజంగా చెప్తున్నాం, డిజిటల్ గా. సో భుజంగాసనం వేయమ్మా. ఈ భుజంగాసనం ఆల్రెడీ 2 hours మాట్లాడాను నేను. ఒకసారి సివైఈలు అనుకుంటాను. సో దిస్ ఇస్, గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ క్లాసికల్ భుజంగాసనం. అంటే మోచేతులు వంచితే ఇది క్లాసికల్ భుజంగాసనం. మోచేతులు చాపమ్మా. కొద్దిగా వెనక్కి పంపించుకో. చేతులు వెనక్కి పంపించాము. అరచేతులు ఇంకా పైకి లేదు. పొట్ట ఇంకా పైకి లేదు. పొట్ట ముందు దోసుకో, నడుము ముందు దోసుకో. నో, అది లాస్ట్ లో చెప్తా. ఇది కొద్దిగా నెక్స్ట్ లెవెల్ ఇది కూడా భుజంగాసనం. ఎవరైనా వేసి తప్పని చెప్పకండి, ఇది కూడా భుజంగాసనమే. ఇందాక వేసింది క్లాసికల్ టెక్స్ట్ బుక్ యాజ్ పర్ హఠయోగ ప్రదీపిక, గేరంట సంహిత. ఇది మోడిఫైడ్. ఇందాక వేసా కదా మది అమ్మ. మోకాళ్ళు లేపు, అంతద్దు. మోకాళ్ళు గాల్లో లేపి పాదాల మీద వేస్తే ఇది అయ్యంగారి యోగ, అయ్యంగారి భుజంగాసనం. ఇది మోకాళ్ళు గాల్లో ఉంటాయి, అర్థమైందా? మొత్తం బాడీ అంతా గాల్లో ఉంటుంది. అండ్ ఒక నిమిషం కిందకు వచ్చామ్మా, ఎందుకంటే ఒకసారి టైం వచ్చింది కాబట్టి మీరు ఎక్కువ మంది వింటారు కాబట్టి చెప్తాను. చేతులు ముందు పెట్టుకో, ఇలా పెట్టుకో, ఇలా పెట్టుకోమ్మా. నన్ను చూడు ఒకసారి, ఇలా పెట్టుకో, నేల మీద ముందుకి. ఇట్లా పెట్టి చేతి ఇట్లా పెట్టుకో, క్లోజ్ హ్యాండ్స్. కరెక్ట్. ఇది కూడా భుజంగాసనమే. మీ క్లాస్ లో ఎవరైనా ఎలా ఇస్తే ఇది తప్పు అని చెప్పొద్దు, ఇవన్నీ రైటే. భుజంగాసనం ఇంచుమించుగా 15 వేరియేషన్స్ ఉన్నాయి. 15 రిలాక్స్. సో ఈ 5 రకాలుగా భుజంగాసనం వేయండి. కానీ నేనేమంటానంటే, ఒక్క నిమిషం ఆయన్ని నేను స్పాట్ లైట్ పెడితే అందరికి వస్తుంది. వచ్చిందా స్పాట్ లైట్ అందరికి? కోటి వచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, అదే వచ్చింది సార్. రామ్మా. రామకృష్ణ గారు మీదేనది కాదు, మీ పేరు మర్చిపోయి. వినోద్ చూపించమని అవ్వలేదు ఇంకా. ఇది భుజంగాసనం కదా. ఇది ఏమంటారు, భుజంగాసనాన్ని చాలా రిలాక్స్ అవ్వు. సో నేనేమంటానంటే భుజంగాసన మేల్ ఆసన అంటాను నేను. మేల్, ఇది మేల్ ఆసన. చాలా రిలాక్స్ అవ్వ బాబు. ఇది మేల్ ఆసన. దీన్ని ఫిమేల్ ఆసన కింద కూడా మార్చవచ్చు అంటాను నేను. ఎలా అంటే సర్పాసనం ఏమ్మా. చేతులు నడుము పెట్టు. కాదమ్మా, నేను చెప్తా. నడుము పెట్టుకో, చేతులు
క్యాచ్ చాపేసుకో, చేతి చాప్ చాపమ్మ, ఎల్బో స్ట్రెచ్. ముందు కాదు, వెనకే, నడుం మీద ఉంచు. ఇప్పుడు మీరు ఈ ఆసనాన్ని ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ప్రెషర్ ఎక్కడుంది చెప్పగలరా నాకు? పైన. కరెక్ట్, చూడు, కరెక్ట్, త్వరగా చెప్పండి. నా అబ్బాయిని అది ఎక్కువసేపు ఉంచడం కరెక్ట్ కాదు. ఉంటాడు సార్, ఉంటాడు. అమ్మా, షోల్డర్స్ దగ్గర సార్. నో 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 నో, షోల్డర్స్ కాదు, ఛాతీ. లోయర్ అబ్డమిన్, లోయర్ అబ్డమిన్ అంటే గర్భాశయం మీద అండ్ ఛాతీ మీద. అంటే స్త్రీ సంబంధించినటువంటి, ముఖ్యంగా స్త్రీకి సంబంధించినటువంటి ప్రైమరీ అండ్ సెకండరీ సెక్షువల్ ఆర్గన్స్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. కాబట్టి ఇది దీని ఫిమేల్ ఆసన అంటాను. ఇది ఫిమేల్ ఆసనం. అదే మీరు భుజంగాసనం వేశారనుకోండి, ఈ ఛాతీ మీద ప్రెషర్ ఉండదు. ఇట్ ఆల్ రిఫ్లెక్ట్స్ ఆన్ యువర్ షోల్డర్స్, ఆన్ యువర్ లో బ్యాక్, ఆన్ యువర్ ఇంకా చెప్పాలంటే యూరినరీ బ్లాడర్ మీద, ప్రోస్టేట్ మీద కూడా ప్రెషర్ వస్తుంది ఇందాక చేసినట్టు. అది మేలు, ఇది ఫిమేల్. కాబట్టి సూర్యకుమార్ గారు అడిగారు, ఏమడిగారు? ఏం క్యాన్సర్ అమ్మా? బ్రెస్ట్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఆడవాళ్ళకి వచ్చేదే కాబట్టి మగవాళ్ళు కూడా వస్తుంది. చూడండి, మగవాళ్ళు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. కాబట్టి ఇది అందువలన బ్రెస్ట్ క్యాన్సర్ లో సర్పాసనం వేయించండి. సుబ్రహ్మణ్యం గారు జాయిన్ అయ్యారా? ఇంత ముందు నుంచి ఉన్నారు. ఆయన ఇప్పుడు 3.5 అయి ఉంటుంది ఆయనకి యుఎస్ లో. ఆయన అంత ఇంట్రెస్ట్ తో కూడా ఆయన ఇంకా క్లాసులో జాయిన్ అయ్యారు. ఆయన హ్యాట్స్ ఆఫ్ టు యు సర్. సో అండ్ భుజంగాసన, ధనురాసన, వన్స్ అగైన్ బ్రెస్ట్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది అండ్ యువర్ యూట్రస్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. అండ్ ఉష్ట్రాసన, వన్స్ అగైన్ ఛాతీ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. సుప్త వజ్రాసన, వన్స్ అగైన్ మీ ఛాతీ మీద ఎక్కువ పడుతుంది. అండ్ మత్స్యాసన, వన్స్ అగైన్ మీ ఛాతీ బాగా ఎక్స్పోజ్ అవుతుంది. కాబట్టి ఇవి నాకు తెలిసినవి, మీకు తెలిసినవి ఇంకా ఉన్నట్టు దాంట్లో యాడ్ చేసి చేసేసింది. ఎస్, నెక్స్ట్ ప్లీజ్, క్విక్ క్విక్. ఆపరేషన్ అయినా కూడా ఇదే చేయించమంటారు అన్ని. సార్ ఈ మధ్య ఎక్కువగా బ్రెస్ట్ లంప్స్ వస్తున్నాయి కదా, అంటే క్యాన్సర్ గా మారక ముందు బ్రెస్ట్ లో లంప్స్ ఉంటాయి కదా సార్, ఫైబ్రోయిడ్నోమాస్ అని. వాటికి సర్జరీ చేయించుకున్న వాళ్ళకి ఏమవుతుందంటే మళ్ళీ వస్తున్నాయి సార్. ఇప్పుడు చాలా మంది భయపడుతున్నారు. దానికి ఏం చేయాలి సార్? ఎవరు మాట్లాడేది? సార్ నా పేరు అఖిల సార్. అమ్మ, కొత్తగా మాట్లాడే వాళ్ళు ముందు మీ పేరు చెప్పండి, ఊరు చెప్పండి, మీరు ఏం చేస్తున్నారు చెప్పండి. ఆ తర్వాత మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మాట్లాడిన తర్వాత మాట్లాడే వాళ్ళు అందరూ కూడా వీళ్ళని బట్టి అంటే 90% అది సభ్యత. కెమెరా ఆన్ చేసుకోవడం సభ్యత. ఎవరు క్వశ్చన్ ఇస్తాడు? ఫస్ట్ ఇంట్రడ్యూస్. సార్ నమస్తే సార్. యాక్చువల్లీ ఐఎమ్ అఖిల, నేను స్టూడెంట్ ని సార్. ఏ స్టూడెంట్ సార్? నేను అంటే బీటెక్ అయిపోయింది, జాబ్ కి ప్రిపేర్ అవుతున్నా. చెప్పమ్మా, చెప్పడానికి ఏముంది సార్? యాక్చువల్లీ ఈ మధ్య ఎక్కువగా ఫైబ్రోయిడ్నోమాస్ అని వస్తున్నాయి కదా లేడీస్ లో, బ్రెస్ట్ లంప్స్. ఒక్క నిమిషం. ఓకే, అంటే నేను ఎక్కువ ప్రొలాంగ్ చేయదలుచుకోలేదు నేను. సో ఫైబ్రోయిడినోమా ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ క్యాన్సర్. అన్ని వాపులు, అన్ని గ్రంథులు, అన్ని ఉబ్బులు, అన్ని బ్లీడింగ్లు క్యాన్సర్ కాదు. ఫైబ్రోయిడినోమా ఇస్ వెరీ వెరీ కామన్ ఇన్ ఎస్పెషల్లీ ఉమెన్. దీంట్లో ఉమెన్ లో చాలా కామన్. అది క్యాన్సర్ కాదు. ఒకవేళ తీసినా మళ్ళీ వచ్చినా మళ్ళీ తీసినా అది ఏమీ కాదు, వదిలేసినా ఏమవ్వదు. దాని గురించి అసలు కంగారు పడాల్సింది ఏమీ లేదు. ఇట్స్ వెరీ నార్మల్ మామూలు ఫైబ్రోయిడినోమా. ఫైబ్రస్ టిష్యూ అంటే స్కార్ టిష్యూ లాంటిది, అది అక్కడ ఉంటుంది తప్పించి అది క్యాన్సర్ కాదు. దాని గురించి అసలు ఇప్పుడు వద్దు. రైట్, అర్థమైందమ్మా? యా సార్, థ్యాంక్ యూ సార్. గుడ్. నెక్స్ట్ సార్. నమస్తే సార్, నేను శ్యామనండి. శ్యామ్, లాస్ట్ లో నువ్వు. ఓకే సార్. నెక్స్ట్ వెంకటరెడ్డి, బాగున్నారా? ఎస్ సార్, నమస్కారం. ఎక్కడి నుంచి సార్? నేను హైదరాబాద్ లో ఉన్నా సార్ ప్రస్తుతం. యునైటెడ్ నేషన్స్ ఫోటోలోనే పెట్టేస్తున్నారు మీరు వెనకాలంతా. అది యాక్చువల్గా నేను G20 ఇంటర్నేషనల్ స్పీకర్ సార్. నేను అది అట్లే ఉంది. ఎలా ఉన్నారు? బాగున్నారా? యా, గ్రేట్ సార్, చాలా గ్రేట్ సార్. మంచి టాక్ సార్, ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇంతకుముందు మాట్లాడింది ఆ లంప్స్ అనేది ప్రోటీన్ అబ్జర్ప్షన్ తక్కువ అయినప్పుడు లంప్స్ వస్తాయి సార్. అవి నేను ఎండి నేచురోపతి అంటే ఆయుర్వేదం మీద మంచిగా ఉన్నా సార్ ఇప్పుడు. గుడ్. అంటే
అంటే అది నేను ఐ డోంట్ వాంట్ టు గో టు ది డెప్త్స్ ఆఫ్ పెథాలజీ. నేను పెథాలజీకి వెళ్ళలేదు, ఎందుకంటే మీరు యోగా టీచర్ అయితే మీ దగ్గరికి నాకు ఇదేంటో చూడండి, నాకు ఇదేంటో చెప్పండి అని ఎవరు మన దగ్గర రారు. ఆల్రెడీ వాళ్ళు ఇంత ఫైల్ పట్టుకుంటారు, నాకు క్యాన్సర్ అని చెప్తారు, సర్జరీ అయిందండి, ట్రీట్మెంట్ తీసుకున్నాము. సార్ ఆఫ్టర్ కరోనా చాలా మంది పీపుల్ సినారియో మారింది సార్. యాక్చువల్గా ఏం చేస్తున్నారంటే ఇప్పుడు చాలా మంది డాక్టర్స్ కూడా యోగాని ప్రాక్టీస్ చేయండి, ఒక ½ an hour వాక్ చేయండి, యోగా తోటి మీరు చాలా తగ్గించుకోవచ్చు అని చెప్తున్నారు సార్ డాక్టర్ చాలా మంది. ఎస్ సార్, యోగా తోటి చాలా వరకు మీరు అన్నట్టు చాలా వరకు అన్ని కంట్రోల్ చేసుకోవచ్చు సార్, చాలా వరకు బాడీలో ఉన్న డిజార్డర్స్. కరెక్ట్. ఎందుకంటే మీరు యోగా డయాగ్నోస్ చేయొద్దు ఫస్ట్, మిగతా వాళ్ళందరికీ చెప్పేది మీరు ఇది క్యాన్సర్ అని ఏం చెప్పాల్సిన వద్దు. ఆల్రెడీ మీద పెద్ద ఫైల్స్ పట్టుకొస్తారు వాళ్ళు, నాకు క్యాన్సర్ అండి అని చెప్తారు. ఇప్పుడు మీరు చెప్పండి యోగాలో నాకు ఇది నేను చదువుకున్నాను, పలానా చెప్పాడు, రీసెర్చ్ ఉంది, ఇందని చెప్పిన స్నాప్ షాట్ తీసుకోండి, లేదంటే ఇది యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంటుంది, దాన్ని స్నాప్ షాట్ తీసుకుని వాళ్ళు చూపించండి, మాట్లాడండి. సో డెఫినెట్గా వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ వెంకటరెడ్డి. బాగున్నారు కదా మీరు? చాలా కాలం మనం కలిసి, నేను 7 years ఉందా హైదరాబాద్ లో కలిసి. నెక్స్ట్ ప్లీజ్ క్వశ్చన్స్. నమస్తే సార్, నేను కోటిరెడ్డి సార్. కోటిరెడ్డి చెప్పు సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు కణితులు అని అంటారు సార్, అంటే మనకు బాడీలో అక్కడక్కడ ఒక చిన్న గడ్డల్లాగా వస్తాయి. మళ్ళీ డయాగ్నోసిస్ వెళ్ళొద్దని చెప్పాను నేను. అసలు వద్దు, కణితుల గురించి మాట్లాడొద్దు, ఫైబ్రాయిడోమా గురించి, కణితుల గురించి అసలు మన సబ్జెక్ట్ కాదు. మీరు యోగా టీచర్ అనే విషయం మర్చిపోతున్నారు. నేను మళ్ళీ చెప్తా, యోగా టీచర్ గా ఉన్నాడు, మీరు కన్ఫైన్ అవ్వండి మీ ఏరియాకి మాత్రమే. నేను తగ్గించేస్తాను, నా యోగాలో తగ్గించేస్తాను, యోగా చేయండి, యోగా అన్ని ఇలాంటి స్టేట్మెంట్ మీ నోట్లోంచి రాకూడదు, సైంటిస్టుల నోట్లోంచి రావాలి, డాక్టర్స్ నోట్లోంచి రావాలి. మన యోగా టీచర్ నోట్లోంచి ఈ పదాలు రాకుండా ఉండేలా ప్లాన్ చేసుకోండి. మనం వీఆర్ డూయింగ్ మోర్ హార్మ్ దాన్ జస్టిస్ టు యువర్ యోగా సబ్జెక్ట్. ఖండితులు మనకు సంబంధం లేదు. మళ్ళీ చెప్తున్నా, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ విత్ మోర్ నాలెడ్జ్. నాలెడ్జ్ ఈజ్ వెరీ డేంజరస్. అలాగే ఇన్ఫర్మేషన్ పరమ చెత్త, అది డస్ట్బిన్ ఇన్ఫర్మేషన్. మీకు యూట్యూబ్ లో వచ్చేది అంటే అన్ని కాదు, యూట్యూబ్ లో మాక్సిమం 70%, అండ్ వాట్సాప్ లో వచ్చేదంతా చెత్త. దిస్ ఇస్ కాల్డ్ ఇన్ఫర్మేషన్, దిస్ ఇస్ కాల్డ్ కంటెంట్. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ విత్ ద కంటెంట్. కంటెంట్ లో అవ్వద్దు. రీసెర్చ్ పేపర్లు చూడండి, రీసెర్చ్ పేపర్ చూసిన తర్వాత వాటిని మీ లైఫ్ లోకి తీసుకోండి. నోటి మాటగా వద్దు. నాలంటోడు 100 మంది చెప్తాం, ఇవి నోటి మాటలు అంతవరకు. కానీ మళ్ళీ ఇదే వద్దంటుంటే మళ్ళీ కణితులు వైబ్రేటినమా అంటే మన సబ్జెక్ట్ కాదు. సారీ, ఏమనుకోవద్దు ఇలా హార్ష్ గా మాట. ఎందుకంటే యోగా టీచర్ యొక్క పరిధి వేరు. మళ్ళీ ఎందుకంటే మనం పరిధిని తగ్గించుకుంటున్నాము. మీరు ఈ కణితులు ఫైబ్రోయిడినమా లేదా తగ్గించేస్తా ఉంటే అది కరెక్ట్ కాదు. మన పాత్ర చాలా పెద్దది. మన పాత్ర సూపర్ స్పెషలిస్ట్ పాత్ర. పెట్టుకోండి, మీరు చిన్నోళ్ళు కాదు, యోగా టీచర్ చిన్నోళ్ళు కాదమ్మా. యూఆర్ సూపర్ స్పెషలిస్ట్ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు. యూఆర్ డైరెక్ట్లీ డీల్ విత్ ద ఒరిజినల్ కోర్. అంటే ఈ ఎమోషన్స్ మీరు యోగా ద్వారా తగ్గిస్తున్నారంటే మీరు కోర్ని పట్టుకున్నారు, అంటే గ్రాస్ రూట్స్ పట్టుకున్నారు మీరు. కాబట్టి చిన్న విషయాలకి మీరు వెళ్ళొద్దు, యోగాన్ని కిందకి లాగొద్దు. లెట్ ఇట్ బి at that height. Yes, next please. Thank you sir. సార్ నమస్తే సార్. చెప్పండి. నా పేరు లక్ష్మి సార్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి. సార్ మా పిన్నికి బ్లడ్ క్యాన్సర్, అది సార్ బోన్ క్యాన్సర్ ఉంది సార్, 4th stage అన్నారు. ఏ ఆసనాలు వేయించాలి సార్? 4th stage. ఓకే, మీరు డైరెక్ట్ గా అడిగారు కాబట్టి 4th stage లో ఆసనాల కంటే కూడా ప్రాణాయామం చేయించండి అమ్మా. ఎస్పెషల్లీ చంద్రభేదన ప్రాణాయామం చేయించండి. రెండోది భ్రామరి ప్రాణాయామం చేయించండి. తర్వాత ఆస్కర్ యోగ నిద్ర అనేది ఒకటి ఉంది. మీరు హైదరాబాద్ లో ఉన్నారు కాబట్టి మీలో ఎవరైనా యోగ నిద్ర చెప్పేవాళ్ళు మీ దగ్గరలో ఉంటే యోగ నిద్ర గురించి రెగ్యులర్ గా యోగ నిద్ర చేయించండి. హైదరాబాద్ నా స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళని అడగండి, వాళ్ళు ఇస్తారు. లేదు అంటే నేను ప్రిపేర్ చేసినటువంటి ఆడియోస్ ఉన్నాయి. ఈ ఆడియోస్ ఫ్రీగానే అవైలబుల్ గా ఉన్నాయి, అది కూడా యూట్యూబ్ లో దొరుకుతున్నాయి.
డైరెక్ట్ గా మీరు రికార్డ్ పెట్టేసి వాళ్ళని వినమని చెప్పండి, డెఫినెట్ గా యూజ్ అవుతుంది. ఇందాక ఆయన చెప్పినటువంటి గెటింగ్ వెల్ అగైన్ డాక్టర్ సింప్టన్స్ చెప్పినటువంటి విజువలైజేషన్ టెక్నిక్ ఇట్స్ నథింగ్ బట్ యోగ నిద్ర. అండ్ క్వాంటమ్ హీలింగ్ లో దీపక్ చోప్రా చెప్పింది కూడా యోగ నిద్ర చెప్తాడు ఆయన కూడా. సో ఈ యోగ నిద్ర అనేది 4th స్టేట్ ఆఫ్ క్యాన్సర్ లో ఆర్ క్యాన్సర్ స్ప్రెడ్ అవ్వకుండా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఎలాగా నేను సైంటిఫిక్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకు మీరు అడిగేశారు కదా డైరెక్ట్, నేను చెప్తాను తర్వాత. సో ఇది క్యాన్సర్ సెల్, ఇది నార్మల్ సెల్. సో యోగ నిద్రలో ఏం చెప్తాం, ఇది క్యాన్సర్ సెల్ బాగలేదు, చూసావు ఇది అంతా నల్లగా ఉంది, ఊహించుకున్న తర్వాత ఈ క్యాన్సర్ సెల్ మీద నార్మల్ సెల్ కింద మారిపోయినట్టుగా మళ్ళీ ఊహించుకో. అర్థమవుతుందండి మిగతా వాళ్ళందరికీ? ఇది క్యాన్సర్ సెల్ ఉంది, నేను క్యాన్సర్ సెల్ ని దీంట్లో క్యాన్సర్ సెల్ నార్మల్ సెల్ కింద మారిపోయినట్టుగా ఊహించుకో, ఇమాజిన్. దీన్ని గైడెడ్ ఇమాజినరీ టెక్నిక్ అంటారు. గైడెడ్ ఇమాజినరీ టెక్నిక్, విజువలైజేషన్ టెక్నిక్, ల్యూసిడ్ డ్రీమింగ్, ఇవన్నీ కూడా అమెరికాలో ఎప్పుడో రీసెర్చ్ చేసి పాడేశారు. కానీ అవన్నీ కూడా యోగా నుంచి తీసుకున్నటువంటి టెక్నిక్స్ ఇవన్నీ కూడా. సో మీరు ఎవరైనా మీ పిన్ని గారు ఎవరు అన్నారో వారిని యోగ నిద్ర చేయించండి అమ్మా. 3 మంది ఉన్నారు హైదరాబాద్ లో, మా స్టూడెంట్స్ ఉన్నారు, లేదంటే యోగ నిద్ర ఎవరు చెప్పినా ఓకే. బట్ ఒకవేళ నా వాయిస్ తో కావస్తే యోగ నిద్ర ఆడియో ఇస్ అవైలబుల్, ఎవరినైనా అడగండి, నా పరిచయం ఉన్న వాళ్ళని వాళ్ళు ఇస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, నెక్స్ట్ ప్లీజ్, క్విక్. రాఘవానంద్ గారు నమస్కారం. నమస్కారం. ఇవాళ పతంజలి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి డాక్టర్ అనురాగ్ వార్ష్ణేయ గారు చీఫ్ సైంటిస్ట్. ఆయన క్యాన్సర్ గురించే వారు కూడా మాట్లాడారు ఈరోజు మార్నింగ్ 7:30కి. ఆయన చెప్పినటువంటి దాంట్లో కాకడా సింగి ఆయుర్వేదిక్ ప్లాంట్, కర్కాటక శృంగి అండి, కర్కాటక శృంగి, కాకడా సింగి, అది కర్కాటక శృంగి దాని పేరు, నాకు తెలియదు సాంస్క్రిట్ నేమ్ అది. దానివల్ల క్యాన్సర్ సెల్స్ మీద చేస్తే వాటి యొక్క గ్రోత్ బాగా తగ్గిందని, తర్వాత ఇప్పుడు అక్కడ సిస్టోగ్రిట్ డైమండ్ అని చెప్పనే ఒక టాబ్లెట్ ఉంది, తయారు చేస్తున్నారు పతంజలి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు. దానివల్ల క్యాన్సర్ సెల్ వ్యాప్తి చెందడం ఆగుతోంది. గాయత్రి అని చెప్పని ఆస్ట్రేలియా నుంచి వచ్చిన తెలంగాణ అమ్మాయి, ఆ అమ్మాయి 3 weeks లో పూర్తిగా క్యూర్ అయింది. పెట్ స్కాన్ చేయిస్తే కూడా ఆస్ట్రేలియాలో మళ్ళీ పెట్ స్కాన్ చేయించుకుంటుంది. ప్రతి 3 monthsకి ఒకసారి పెట్ స్కాన్ చేయించుకుంటే కూడా ఆ అమ్మాయికి పూర్తిగా తగ్గింది. ఇప్పటికి 2 సార్లు వచ్చింది పతంజలి ఇన్స్టిట్యూట్కి. మొదటిసారి తగ్గింది, రెండోసారి బాబా గారు ప్రత్యేకించి పిలిచారు. ఎందుకంటే అలా క్యాన్సర్ తగ్గినటువంటి వాళ్ళని కొంతమందిని పిలిచి ఇంటర్వ్యూలు చేయించారు. ఆ సందర్భంగా తగ్గుతున్నటువంటి వాళ్ళు ఉంటున్నారు. అయితే అపెప్టోసిస్, ఈ ప్రోగ్రాములో అపెప్టోసిస్ యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువ, దానివల్ల అది జరుగుతుంది. దానికి ముఖ్యంగా ఎక్కువ చెప్తున్నటువంటిది ఏంటంటే ఏకభుక్తం సదా ఆరోగ్యం, ద్విభుక్తం బలవర్ధకం, త్రిభుక్తం రోగకారకం, చతుర్భుక్తంతో మారకం. అది మన ఫుడ్ మీద చాలా కంట్రోల్ ఉంటూ మనం చేసినట్లయితే తగ్గుతుంది అనేటటువంటిది. ఇది మీరు చెప్పినటువంటివి కూడా. అలాగే నాకు ఇప్పుడు ప్రస్తుతం 3 పేషెంట్లు ఉన్నారు. అందులో ఒక ఆయన కొలోన్ క్యాన్సర్, కొలోన్ రిమూవ్ చేస్తారు. ఆయన ఆండర్సన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డాక్టర్ వివేక్ అని ఆయనకే వచ్చింది కోలోరెక్టల్ క్యాన్సర్. అది కూడా రక్తం కొంత తీసేశారు. కొంతవరకు ఆయన ప్రస్తుతం బాగానే ఉన్నాడు. మా కాకినాడ వాడైన ఆయనకి కూడా నేను యోగ నిద్రే చెప్పాను. ఆయన మా యోగా సెంటర్కి అమెరికా నుంచి జిమ్ బాల్స్ ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చి ఇచ్చారు. అందుచేత మీరు చెప్పినట్టుగా
భయపడిపోకర్లేదు. యోగా గొప్ప రిలీఫ్ని ఇచ్చేయగలదు. అది చాలా బాగా చెప్పారు మీరు. ఓకే అండి, థ్యాంక్ యూ. అలాంటి ఎవరు మాట్లాడడం లేదు. నాది ఇంటర్నెట్ పోయింది, దానివల్ల కొంత కనెక్షన్ పోయింది. మళ్ళీ ఇప్పుడు ఇట్స్ ఓకేనా, నేను హాట్స్పాట్లోకి వచ్చాను. ఎస్ ప్లీజ్. సో యా ఎగ్జాక్ట్లీ, ఇందాక వాళ్ళు చెప్తుంది కూడా మన డైట్లో, అంటే ఇది యోగా వరకే పరిమితం అవుతున్నాను కాబట్టి నేను ఆయుర్వేదం గురించి మాట్లాడలేదు. ఆయుర్వేదంలో ఏ మందులు ఉన్నాయి, సో దాని గురించి నేను అసలు ఆయుర్వేదం అసలు టచ్ చేయలేదు. సో కావాల్సిన తర్వాత ఆయుర్వేదం తర్వాత మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు మన రాఘవానంద గారు చెప్పినట్టుగా ఆయుర్వేదంలో చాలా రీసెర్చ్ తోటి చాలా మంది ఉన్నాయి. కర్కాటక శృంగి, దాన్ని ఏమి ఇచ్చారు? వాట్ ఈస్ కర్కాటక? ఏమనుకున్నావు కర్కాటకం అంటే? ఏమనుకున్నావు? ఎగ్జాక్ట్లీ. ఈ జబ్బు పేరేంటి అనుకున్నావు? క్యాన్సర్. క్యాన్సర్ నే కర్కాటకం అంటారు. కర్కాటక శృంగి ఆయుర్వేదంలో ఎప్పుడూ ఈ పేరు దాన్ని పెట్టేశారు, ఒక మొక్కకు పెట్టేశారు పేరు కర్కాటక శృంగి. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ వజ్ర భస్మాన్ని ఆయుర్వేదంలో ఎప్పటి నుంచో వాడడం అనేది ఫ్రమ్ ఏజెస్ నుంచి. నేను ఆయుర్వేదం గురించి వాళ్ళు ఎక్కువ నేను మాట్లాడేది, కావాల్సిన ఆయుర్వేదం అండ్ యోగా తర్వాత మాట్లాడుకోవచ్చు. మన ఆయుర్వేద గురించి స్పెసిఫిక్ గా, బట్ ఇవాళ మన టాపిక్ ఎస్పెషల్లీ యోగా గురించి చెప్తున్నాం కాబట్టి యోగా. ఎనీ క్వశ్చన్స్? ఎస్ ప్లీజ్, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్, క్విక్. లాస్ట్ లో నన్ను అడగండి, ఆ ఫైనల్ క్వశ్చన్, మన ఫైనల్ వర్డ్స్ ఏంటో అడగండి, నేను చెప్తా. నేను ఒకవేళ నాకు ఒక పేషెంట్ వస్తే నేను ఎట్లా ట్రీట్ చేస్తాను అనేది నా లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ నేను వేరే చెప్తాను. అది లాస్ట్ లో. ఈ లోపల మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడిగండి. సార్ చెప్పమ్మా. నా పేరు శైలజ సార్, విశాఖపట్నం నుంచి. నేను యోగా టీచర్ సార్. ఇప్పుడు హెరిడిటీగా వచ్చే వాళ్ళు, క్యాన్సర్ హెరిడిటీగా వాళ్ళ వంశపారంపర్యంగా ఉందనుకోండి సార్. ఇప్పుడు ప్రెసెంట్ ఒకవేళ వాళ్ళకు కూడా రాకుండా ఉండటానికి ఏమైనా స్పెసిఫిక్ ఆసనాస్ చేయడానికి ఉన్నాయా? హెరిడిటీ వచ్చింది ఇందాక మాట్లాడుకున్నాడు. 10 to 5 to సారిది నెట్ ప్రాబ్లం గా ఉంది, వస్తారు చెప్తారు, కొంచెం వెయిట్ చేయండి. సో ఎట్లా అయితే మనం ఆస్తులు తీసుకుంటున్నామో వాళ్ళ హెరిడిటీ ఇచ్చినప్పుడు వాళ్ళ నుంచి కొన్నటువంటి జబ్బులను కూడా మనం తీసుకోక తప్పదు. కానీ మనం పూర్తిగా ఇరాడికేట్ చేయలేం, చెరిపేయలేం మన జీన్స్ నుంచి. ఎందుకంటే వాళ్ళ జీన్స్ నుంచి మనకు వచ్చినాయి కాబట్టి మనం చెరిపేయలేం వాటి. కానీ యూ కెన్ పోస్ట్ పోన్ థింగ్స్. పోస్ట్ పోన్ అంటే వాళ్ళకి 60 సంవత్సరాలు వచ్చింది అనుకోండి, మనకి 65-70 సంవత్సరాలు వచ్చేలాగా, లేదంటే వాళ్ళకి 100% వచ్చింది అనుకోండి, మనకి మేబీ 30-40% వచ్చేలాగా ప్లాన్ చేసుకోవచ్చు తప్పించి పూర్తిగా ఎరాడికేట్ చేసేసి లాగా మన ఆసనాలు కానీ ప్రాణాయామ కానీ అంత హోప్ ఇవ్వద్దు. మీరు పనిచేస్తే మంచిదే, హోప్ మాత్రం మీరు ఇవ్వద్దు. రైట్, గుడ్. నెక్స్ట్, లాస్ట్ 2 questions please. Sir, last 2. Yes, లాస్ట్ 2 questions అండి. శ్యామ్ తర్వాత నెక్స్ట్. సార్ నమస్తే సార్, నేనండి శ్యామ్ని. సార్ మనం ఇప్పుడు మన యోగా ప్రాక్టీసెస్ లో
సెమెన్ ని కంట్రోల్ చేస్తూ ఉన్నప్పుడు మనకు పోస్ట్రేట్ వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా సార్? పోస్ట్రేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? డైరెక్ట్ గా ఇవాళ నేను మాట్లాడిన దానికి అండ్ దీనికి నేను ఇవాళ ఏం మాట్లాడాను, క్యాన్సర్ ట్రీట్మెంట్ లో ఎట్లా నువ్వు ప్రివెన్షన్ అడుగుతున్నావు. నేను మళ్ళీ చెప్తున్నాను, మనం డాక్టర్లు కాదు శ్యామ్. నీ దగ్గరికి ప్రోస్టేట్ క్యాన్సర్ వస్తే ఎలా ట్రీట్ చేయాలని అడిగితే నేను సమాధానం చెప్తాను తప్పించి నీ సెమెన్ కంట్రోల్ చేస్తే ప్రోస్టేట్ క్యాన్సర్ రాకుండా ఉంటుంది అంటే అది డిఫరెంట్ సబ్జెక్టు. అది మనకు ఆ సబ్జెక్ట్ మనం మాట్లాడుకోవట్లా. నిన్న రాఘవేంద్ర గారు మాట్లాడారు, అది ఆయుర్వేదం గురించి మాట్లాడారు. దట్ ఈస్ పెద్ద ఆయన మాట్లాడారు, యాక్సెప్ట్ చేస్తా. కానీ నువ్వు మాట్లాడడం లేదు ఇక్కడ. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? నేను హార్ష్గా అనిపిస్తుందా శ్యామ్? నీకు అలవాటు కాదు పర్వాలే, ఒకడు కొత్తగా ఎవరు ఉంటే మాత్రం జాగ్రత్తగా వినండి. నేను మాట్లాడేది ఎందుకంటే నేను హార్ష్గా మాట్లాడట్లా. నేనేం నాకే కోపం ఉండదు. కోపం ప్రదర్శిస్తా. ఇట్లా శ్యామ్ లాంటి వాళ్ళు మాట్లాడు కోపాన్ని ప్రదర్శిస్తా అంతే. నాకు ఎవరి మీద కోపం ఉండదు, అలాగే ఏం కాదు. కానీ ఏంటంటే నేను చెప్పేది ఎందుకు నువ్వు అర్థం చేసుకోవట్లేదని అనే ఒక అసహనం ఎక్కువ నాకైతే. క్లియర్? ఎందుకంటే నేను పెద్ద ప్రకృతి నాకు ఉంది కాబట్టి అసహనం చాలా ఎక్కువగా ఉంటుంది నాకు. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోవట్లేదు అంటే ఇంకెప్పుడు అర్థం చేసుకుంటారు అనే ఒక వీళ్ళగా అందుకోవట్లేకపోతున్నారనే ఒక ఆవేదంతో కూడినటువంటి, ఆక్రోశంతో కూడినటువంటి, బాధతో కూడినటువంటి ఇంకేదో వచ్చింది. కానీ అంతకంటే ఏం కాదు, నాకు ఎవరి మీద కోపం ఉండదు. సో అర్థం చేసుకో. నువ్వు ప్రోస్టేట్ క్యాన్సర్ ఎలా తగ్గించాలని అడిగితే సమాధానం చెప్పుండేవాడిని, చాలా మంచి సమాధానం చెప్పుండేవాడిని. నువ్వు మిస్ అయ్యావు. సెమెన్కి మాట్లాడతావు, ప్రోస్టేట్ క్యాన్సర్కి వస్తుందా అని అడుగుతావు. అది సబ్జెక్ట్ కాదు కదా. నేను క్యాన్సర్ ఎలా వస్తుందని అడగొద్దని చెప్తున్నాను. క్యాన్సర్లో రకాలు ఏంటని అడగొద్దని చెప్తున్నాను. యోగా ద్వారా క్యాన్సర్ ఎట్లా తగ్గించాలని. దీనికి మనం ఎలా తయారంటే మన అసెంబ్లీలో, పార్లమెంట్లో కూడా అంతే. వాళ్ళు అడిగిందని సమాధానం చెప్పరు. మీ తాత చేయలేదా, మీ మామ చేయలేదా, మీ కొడుకు చేయలేదా, ఇలా వెళ్తారు తెప్పించి. అడిగిందని సమాధానం చెప్పారంటే ఏదో చెప్తాం. మనం రాజకీయ నాయకులు కాదు, యోగా టీచర్లు కాబట్టి యోగాకి పరిమితం అవ్వండి. ఎస్ ప్లీజ్. లాస్ట్ ఇది అయిపోయింది. శ్యామ్ అనవసరంగా ఛాన్స్ మిస్ చేస్తుండే. చాలా చక్కటి సమాధానం చెప్పాడు ప్రోస్టేట్ క్యాన్సర్ గురించి. శ్యామ్ మిస్ అయిపోయాడానికి వదిలేండి. సార్ నమస్తే సార్. రెండు శ్యామ్ బాధపెడుతున్నాడు, నవ్వుతున్నాడు కానీ సరే. సెమెన్ రిటెన్షన్ అన్ని పక్కన పెట్టేసి శ్యామ్, నువ్వు అవన్నీ ఈ రోజుల్లో పనిచేసి అయ్యే పనులు కాదు. అవి ఎప్పుడు ఒకప్పుడు బుద్ధిస్టులు, శ్రమణకులు అంటారు. అప్పుడులో బ్రహ్మచర్యం అంటే అర్థం వేరు, ఇప్పుడు బ్రహ్మచర్యం అంటే అర్థం వేరు. అప్పుడు బ్రహ్మచర్యం అంటే అర్థం వేరు. దాన్ని ఇప్పుడు లాక్ రావద్దు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోలేదు, నేను బ్రహ్మచర్యం చేస్తున్నాను, బ్రహ్మచారిని, ఇట్లాంటి పదాలు మనం వాడకుండా ఉంటే బెటర్. ఇప్పుడు నీకున్న ఛాన్స్ ఏంటంటే మూలబంధ అండ్ అశ్విని ముద్ర. మూలబంధ అండ్ అశ్విని ముద్ర రెగ్యులర్ గా మీరు ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి వేయించండి. ఒకవేళ వచ్చినటువంటి వాళ్ళ పేరెంట్స్కి వస్తే ఇందాక అమ్మాయి అడిగినట్టుగా, శైలి అడిగినట్టుగా మనకు వచ్చే అవకాశం ఉందనుకుంటే మాత్రం ముందు నుంచి ఇది వేస్తే 60 నుంచి ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పోస్ట్ పోన్ చేయొచ్చు. వాళ్ళు తగ్గించుకోవడానికి ఛాన్సెస్ ఆర్ మోర్. కాబట్టి రైట్ మూలబంధ అండ్ అశ్విని ముద్ర రెగ్యులర్ గా వేయించండి. నెక్స్ట్ ప్లీజ్. లాస్ట్. సార్ నమస్తే సార్, నేను మోహన్ మాట్లాడుతున్నాను సార్. నువ్వు మాట్లాడితే మిగతా కానీ ఛాన్స్ కూడా మానేస్తానేమో అనుకున్నాను. రెగ్యులర్ గా మీరు మాట్లాడేవాళ్ళే కదా. చిన్న యాడ్ ఆన్ సార్, చిన్న యాడ్ ఆన్ సార్. అంటే డౌట్ కాదు సార్, చిన్న యాడ్ ఆన్ సార్ నాది. అయితే డౌట్ అయితే ఇంకో డౌట్ ఉందంటావా? అయితే ఇంకోటి పిలుచుకుందామా? లేదు సార్, డౌట్ అని లేదు సార్, చిన్న యాడ్ ఆన్ సార్. నేను డౌట్ కింద తీసుకోవట్లేదు. అయితే నీ క్వశ్చన్ కింద తీసుకోవద్దంటావు, ఇంకో క్వశ్చన్ ఇంకోటి ఛాన్స్ ఉందంటావు. రైట్? అవును సార్, అవును సార్, అవును సార్. క్యాన్సర్ అనే పదం అసలు ఫస్ట్ ఏంటంటే సినిమాల నుంచి వచ్చింది సార్. అసలు సినిమాలు ముందు ఏంటంటే సిగరెట్లు బాగా ఎక్కువ తాగడం ఇవన్నీ ఉండేది. కానీ 2003లో టొబాకో కంట్రోల్ యూనిట్ అనేసి ఒక చట్టం తెచ్చారు సార్ 2003లో. తర్వాత 2005లో ఖచ్చితంగా ప్రతి సినిమాలోని ఎంట్రన్స్ లోని ఖచ్చితంగా పొగాకు క్యాన్సర్ కారణం, పొగాకు తాగడం, ధూమపానం, మద్యపానం హానికరం అనేసి పెట్టారు. తర్వాత 2012లో ఖచ్చితంగా వీడియో పెడుతున్నారు సార్. ఎందుకంటే ముఖేష్ యాడ్ 2012లో వచ్చింది సార్. 2005 అతడు, ఛత్రపతి సినిమాల నుంచి ఫస్ట్ స్టార్ట్ అయింది సార్ అది.
తర్వాత 2012 నుంచి ఖచ్చితంగా వీడియోల్లో పెడుతున్నారు సార్. ముఖేష్ యాడ్ తర్వాత మిగతావన్నీ ఖచ్చితంగా ఎందుకు పెడుతున్నారంటే శాస్త్రీయంగా నిరూపణ అయింది. అంటే పొగాకు తాగడం వల్ల క్యాన్సర్ వస్తుంది అనేసి. మిగతా కాకుండా ఇవి ఖచ్చితంగా వస్తున్నాయి కాబట్టి పెట్టారు సార్. అందుకనే ఇది ఒకటే ఆడాను సార్. థ్యాంక్ యూ సార్. ఇలాంటి సర్లే, దీని గురించి మాట్లాడడం గంట సేపు మాట్లాడొచ్చు, కానీ దీని గురించి ఆ సిగరెట్ తాగేవాడు ప్రతి వాడు చదివిన తర్వాత తాగుతున్నాడు. తాగిన బ్రాకెట్లు రోజు కూడా కనిపిస్తా మా ఇంటి ఎదురుగుండా. అంటే వాడు చూడకుండా తాగుతున్నాడా, చూసి తెలిసి తాగుతున్నాడా, పర్వాలేదని తాగుతున్నాడా? దట్ ఈస్ ఇవాళ టాపిక్ సంబంధం లేదు. లాస్ట్ క్వశ్చన్, అవి ప్రభుత్వాలు అలా చేస్తారు. ప్రభుత్వాలే నువ్వు దీని గురించి గంట సేపు మాట్లాడు. ప్రభుత్వాలు అలా చేసినట్టు అసలు అమ్మడం మానేయచ్చు కదా, తయారు చేయడం మానేయచ్చు కదా, ఆ పొగాకు పంట ఇచ్చడం మానేయచ్చు. ఇవన్నీ నీ చేతిలో ఉన్నాయి కదా. గవర్నమెంట్ అయితే నువ్వేదో నువ్వు చెప్పాను నువ్వు చేసావు అనేది అది బ్లేమ్ గేమ్ అంటారు. ఈ బ్లేమ్ గేమ్ వద్దు మనకి. గవర్నమెంట్ చేస్తారు, మనం మాట్లాడుకోకూడదు. అట్లాంటివి వచ్చేస్తుంది, అయిపోయింది. చెప్పాను వాళ్ళకి, చెప్పాను నేను 12:30 పెళ్లికి వెళ్ళాలి మీకు. లాస్ట్ క్వశ్చన్. సార్ లాస్ట్ క్వశ్చన్ సార్. క్యాన్సర్ లేడీస్ గురించి వద్దు రండి. నువ్వు లాస్ట్ క్వశ్చన్ వద్దు, అసలు నీకు సమాధానం ఉండదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సివైఈ ప్రోగ్రామ్ మనకి నో అయిపోయింది. సివైఈ ప్రోగ్రామ్ ఎవ్రీ సెకండ్ సండే 11 o'clock ఎవ్రీ సెకండ్ సండే. సివైఈ కంటిన్యూయింగ్ యోగిక్ ఎడ్యుకేషన్ అనే క్లాస్ ఎవ్రీ సెకండ్ 11 to 1 o'clock ఉంటుందండి. సో ఎవ్రీ మామూలు మిగతా 3 సండేలు కూడా సోహం టాక్స్ ఆన్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. మీరు దయచేసి మీకు క్యాన్సర్ పేషెంట్ అంటే ఎవరైనా అడిగితే మీరు ఎలా క్లాస్ చెప్తారని చెప్తా ఉన్నారు సార్. లాస్ట్ అడిగితే మీకు అనవసరంగా మీరు పాయింట్ మిస్ చేశారు. నాకు వెనకాల నుంచి నేను 12:30కి మా ఆవిడకి మాట ఇచ్చారు తీసుకెళ్తానని చెప్పేసి. ఆల్రెడీ 11:15 గంట మిస్ అయిపోయింది. సో నాకు ఎమోషనల్ డిస్టర్బెన్స్ తీసుకురాకండి మీరు, ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.